ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద సంస్థలపై ఏకకాలంలో భారత్ దాడులు చేసింది. వాట్ నెక్స్ట్? ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 ఉండబోతోందా? పిక్చర్ ఇంకా బాకీ ఉందా? ఇదే అంశంపైన మనం చర్చించబోతున్నాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఈ విషయం పాకిస్తాన్కు అర్ధరాత్రి బాగా తెలిసొచ్చింది. నిద్రలేని రాత్రి ఎంత భయంకరంగా ఉంటుందో ఇంకా బాగా తెలిసొచ్చింది. అర్ధరాత్రి 1:05 మండే సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అంతకన్నా బాగా తెలిసొచ్చింది. పహల్గాంలో ఉగ్రమూకలు దాడి చేసి మన ఆడపడుచుల నుదుటి సింధూరం చెరిపేస్తే, ఎన్నో కుటుంబాలకు అయిన వాళ్లను దూరం చేస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఏ సింధూరమైతే తుడిచేశారు ఆ సింధూరమే ఉగ్రవాదుల పాలిట యమపాశమైంది. ఆపరేషన్ సింధూర్ మిజైళ్లు కేవలం ఉగ్ర శిబిరాల్లోనే కాదు, ఉగ్రవాదుల్లోనూ వారిని పెంచి పోషిస్తున్న పాక్ ప్రభుత్వ పెద్దల గుండెల్లోనూ అణుబాంబులై పేలాయి. అర్ధరాత్రి 1:05 మొదలైన దాడులు 1:30 ముగిశాయి. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్ర స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేసింది. ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ కుటుంబీకులు 10 మందితో సహా మొత్తం 14 మంది ఒక్క దాడిలోనే మరణించారు. పగతో రగిలిపోతున్నాడు. తన కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ అతని లేఖలో కనిపించింది. ఉగ్రదాడుల్లో ఎందరో అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఒక రాక్షసుడి కంటికి దెబ్బ తగిలితే ఆ బాధేంటో ఇప్పుడు బాగా అర్థమవుతోంది. కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే భారత్ లక్ష్యంగా చేసుకుంది. పాక్ సైన్యానికి సంబంధించిన శిబిరాలను కానీ, పౌర సమాజాన్ని కానీ లక్ష్యంగా చేసుకోలేదు. ఈ ఒక్క నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఇమేజ్ మరో మెట్టెక్కింది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాక్లో వణుకు మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ భయం పెరుగుతూ ఆఖరికి ఎల్ఓసి దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్ ఇలాంటి దెబ్బ తీస్తుందని పాకిస్తాన్ కానీ, అది పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థలు కానీ అస్సలు ఊహించలేదు. బాలాకోట్ అయినా, ఆపరేషన్ సింధూర్ అయినా పాక్ ఊహకు అందని విధంగా భారత్ దాడులు కొనసాగాయి. ఆపరేషన్ సింధూర్ అయిపోయిందా? ఇంకా ఉందా? ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పాకిస్తాన్ ఎలా రియాక్ట్ కాబోతోంది? ఉగ్ర సంస్థల ఉనికి ఏం కాబోతోంది? ఇలాంటి ప్రశ్నల మధ్య ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పాకిస్తాన్లో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు తొలి అడుగు మాత్రమేనా? అసలు పిక్చర్ ఇంకా బాకీ ఉందా? క్వశ్చన్ నెంబర్ 2, పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలంటే ఇలాంటి ఆపరేషన్ సింధూర్లు కొనసాగాల్సిందేనా? క్వశ్చన్ నెంబర్ 3, ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 ఉండబోతోందా? అదే నిజమైతే భారత్ రెండో దాడి ఎలా ఉండబోతోంది? క్వశ్చన్ నెంబర్ 4, భారత్ ఉగ్రవాద శిబిరాలనే ఎందుకు టార్గెట్ చేసింది? పాక్ సైనిక శిబిరాలను ఎందుకు లక్ష్యంగా చేసుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 5, పాకిస్తాన్ దుస్సాహసానికి తెగబడుతుందా? ఆ దేశ ఆర్థిక అంతర్గత పరిస్థితులు అందుకు సహకరిస్తాయా? క్వశ్చన్ నెంబర్ 6, పాకిస్తాన్ నిజంగా భారత్తో యుద్ధమే కోరుకుంటే ఆ దేశం ముక్కలు చెక్కలు కావడం ఖాయమా? క్వశ్చన్ నెంబర్ 7, అప్పుడు బాలాకోట్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్. శత్రువును ఏమార్చి భారత్ సావు దెబ్బ ఎలా కొట్టింది? క్వశ్చన్ నెంబర్ 8, భారత్ ఎప్పుడు ఎదురుదాడి చేసినా ఆ నష్టాన్ని తక్కువ చేసి చూపించడంలో పాకిస్తాన్ వ్యూహమేంటి? క్వశ్చన్ నెంబర్ 9, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ కావాల్సిందేనా? జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబాను పూర్తిగా నాశనం చేయాల్సిందేనా? క్వశ్చన్ నెంబర్ 10, పహల్గాం దాడి తర్వాత అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టడంలో భారత్ సక్సెస్ అయిందా? ప్రధానంగా వినిపిస్తున్నటువంటి 10 ప్రశ్నలు ఇవి. వీటిపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు నాగేశ్వర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అర్ధరాత్రి 1:05 4 నిమిషాల దగ్గర మొదలైనటువంటి దాడులు 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి పడేశాయి. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఉన్న అనుమానం, అంటే మొదటి నుంచి ఏదో ఒక రోజు యుద్ధం తప్పదేమో, యుద్ధం చేయాలి, పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళాలి, చాలామందిలో ఉన్నటువంటి ఒక రకమైన భావన, ఒక ఉద్రేకం కనిపించింది. ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలనే ఎందుకు టార్గెట్ చేసి పాక్ సైనిక శిబిరాలను పక్కన పెట్టేసింది భారత్? ఈశ్వర్, యుద్ధం కావాలి అని సోషల్ మీడియాలో ప్రదర్శన జరిగింది తప్ప ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరు కానీ, అంటే ప్రభుత్వానికి నాయకత్వం వహించే ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ కానీ, ఏ రాజకీయ నాయకత్వం కానీ యుద్ధం కావాలని చెప్పలేదు.
యుద్ధం చేయమని చెప్పలేదు. భారత ప్రభుత్వ అధికారులు కూడా యుద్ధం చేస్తామని చెప్పలేదు. యుద్ధం అంటూ భాష మాట్లాడింది పాకిస్తాన్ నాయకులు, భారత నాయకులు మాట్లాడలేదు. ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ వార్, మాకు సింధు నది నీళ్ళాపితే రక్తం పారుతుందని బిలువాలు బుట్టు, ఇంకో మంత్రి అయితే ఇది యాక్ట్ ఆఫ్ వార్, ఇది యుద్ధం కిందగానే పరిగణిస్తాం, అణ్వస్త్రాలు ప్రయోగిస్తాం, ఇలాంటి మాటలన్నీ మాట్లాడింది పాకిస్తాన్. భారతదేశం డే 1 నుంచి ఒకటే చెప్తోంది, మీరు ప్రైమ్ మినిస్టర్ మాటలు చూడండి, తీవ్రవాదుల్ని వారిని పెంచి పోషిస్తున్న, వారికి ప్రోత్సహిస్తున్న, వారి వెనకాలన్న కుట్రదారుని భూమి అంచుల్లో ఎక్కడున్నా మేము పట్టుకొని సంగతి తెలుస్తామన్నారు. సో దట్ వాజ్ ది ఆబ్జెక్టివ్ వారు ఎప్పుడు లేదు. మనము పాకిస్తాన్తో యుద్ధం చేయాలని ఎప్పుడూ కోరుకోలేదు కూడా. యుద్ధం అంటూ రావాలని ఏ సెన్సిబుల్ నేషన్ కోరుకోదు, ఏ సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ కోరుకోదు. ఎందుకంటే యుద్ధంలో అందరూ నష్టపోతారు, ఒక్కరే నష్టపోరు. ఒక్క కార్గిల్లో ఎంతమంది అమరవీరులు అయ్యారు. ఇవాళ మన పహల్గామ్లో మన వాళ్ళ ప్రాణాలు పోతుంటే మన గుండె రగిలిపోతుంది. కార్గిల్లో ఇంతకన్నా ఎక్కువ మంది చనిపోయారు. కానీ అందుకంటే యుద్ధం ఎప్పుడు కోరుకోం. కానీ యుద్ధం అంటూ మనకు సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా, మన ప్రత్యర్థి, మన శత్రువు మన పైన ప్రయోగిస్తే అప్పుడు అనివార్యంగా ఎదుర్కొంటాం. ఇది ఇండియన్ స్టాండ్. అంటే వీ విల్ నాట్ గో ఫర్ వార్, బట్ వీ విల్ నాట్ హెసిటేట్ ఇఫ్ ద వార్ ఇస్ థ్రస్ట్ అపాన్ us. అందువల్ల ఆ రెండవ పదం నేనంటున్నా తప్ప ప్రభుత్వం చెప్పడం లేదు. ఇందులో అందుకొరకు ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం ద్వారా భారతదేశం అగ్రెసర్ కాదు. యునైటెడ్ నేషన్ చార్టర్ కూడా అంగీకరించే రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణలో భాగం. ఒక నేషన్ విత్ డిగ్నిటీ, ఎప్పుడు కూడా నేషన్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక మచ్యూర్డ్ రెస్పాన్స్ ఎలా ఉండాలో అలా ఉంది. ఇందులో మీకు అనేక యునిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. మీకు బాలాకోట్లో కూడా మనం పాకిస్తాన్ లోపలికి వెళ్ళి కొట్టాం. కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే 9 టార్గెట్లను 25 మినిట్స్లో ఏకకాలంలో ప్రిసిషన్గా ఎక్కడ ఏ భవనం పైన అటాక్ చేయాలో అదే భవనం పైన అటాక్ చేశాం. అంటే పాకిస్తాన్ ఊహించగలిగిందా సార్ ఈ తరహా ఉంటుంది అని? అంటే అంచనా ఉండొచ్చు, స్పెసిఫిక్ అంచనా లేకపోయినా దాడి చేస్తాను అంచనా ఉంది. మీకు ఇంకో ఉదాహరణ చేస్తాను. ఇప్పుడు ఈ దాడిలో అటాక్ అయిన స్థావరాలు చూస్తే సౌత్లో బహవల్పూర్ అంటే మసూద్ అజర్ స్థావరం, అది బహవల్పూర్ అని. అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ముజఫరాబాద్, ఈ 2 ప్లేస్ సౌత్ సదరన్ మోస్ట్ టార్గెట్ అండ్ నార్థన్ టార్గెట్ తీసుకుంటే 970 కిలోమీటర్స్. ఈ రెండింటి మధ్య దూరం 970 కిలోమీటర్ల దూరం. మామూలు దూరం కాదు కదా, ఏదో పక్కనున్న టార్గెట్లు కాదు. ఇది ఒక 2 డిస్టెన్స్ ఏంటంటే 970 కిలోమీటర్స్. అందులో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కు జన్మభూమి పంజాబ్. పంజాబ్ అనేది వాళ్ళ హాట్ ల్యాండ్ లాంటిది. అలాంటి మీరు ఆర్మీ టాప్ జనరల్స్ తీసుకోనియండి, ప్రైమ్ మినిస్టర్ షెబాజ్ షరీఫ్, వాళ్ళందరిది కూడా పంజాబే. పంజాబ్ ఇది హాట్ బెడ్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాలిటిక్స్. అక్కడ కొట్టాం. ఇందులో 4 టార్గెట్స్ పంజాబ్లో అటాక్ చేశాం. సో మీరు అటు లాహోర్ సమీపంలో, పాకిస్తాన్ యొక్క కమర్షియల్ హబ్ లాహోర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునీర్కే, మీకు అక్కడ మీకు లష్కరీ తోయిబా హెడ్ క్వార్టర్, హఫీజ్ సయీద్ హెడ్ క్వార్టర్స్లో అటాక్ చేశాం. 3 ప్రామినెంట్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్, లష్కరీ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఈ 3టికి చెందిన స్థావరాలను అటాక్ చేశాం. సో అందువల్ల దీనికి చాలా యునిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. బట్ మనం యుద్ధం కోరుకోలేదు కనుక మన అఫీషియల్ విదేశాంగ ప్రతినిధి క్లియర్గా చెప్పాడు, మాది మెజర్డ్, ప్రపోర్షనేట్, రెస్పాన్సిబుల్, నాన్ ఎస్కలేటరీ. అంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లకుండా, గగనతలంలోకి వెళ్లకుండా, ఇలా మీరు చెప్పిన వేరు ప్రాంతాలు, ఇటు సౌత్ నార్త్కి సంబంధించిన ప్రాంతాలు, ఒక వ్యూహంతో పక్కా ప్లానింగ్, ఈ గ్యాప్లో అంతా ఇదే చేసుకుందా భారత్? లేదు, భూభాగంలోకి వెళ్ళాం కదా, భూభాగంలో వెళ్ళకపోతే ఎలా కొడతాం? ఇప్పుడు మీకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరే కాదు, ఈ పాకిస్తాన్ లాహోర్లో అటాక్ చేశాం, బహవల్పూర్లో అటాక్ చేశాం. బహవల్పూర్ ఇంటర్నేషనల్ బార్డర్కి 100 కిలోమీటర్ దూరంలో ఉంది, 100 కిలోమీటర్ దూరం, మామూలు కాదు కదా. అన్న అంతర్జాతీయ సరిహద్దును దాటి కూడా 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అటాక్ చేశాం. మీకు బాలాకోటే లోపలికి వెళ్ళి అటాక్ చేశాం, అదే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్. పాయింట్ ఏంటంటే లోపలికి వెళ్ళి దేన్ని అటాక్ చేసాం అన్నది పాయింట్. లోపల ఉన్నది ఇప్పుడు ఉదాహరణకు పక్కింట్లో దొంగ దాక్కున్నాడు బాత్రూంలో, మన బాత్రూమ్ పైన అటాక్ చేసి దొంగ పైన అటాక్ చేసి వచ్చాం, కానీ బెడ్రూమ్లోకి అటాక్ చేయలే. పాయింట్ అది, వాడు ఎక్కడ దొంగ ఉంటే దొంగను అటాక్ చేసినాం. వాడు స్టోర్ రూమ్లో దాక్కుంటే స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆ దొంగను పట్టుకొని అటాక్ చేసి పట్టుకొచ్చాం. కానీ వాడు టీవీ రూమ్లో, డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటే వాడిని పట్టుకొని రాలే మనం.
అక్కడ ఉన్న వాళ్ళు చేయలేదు. అందువల్ల ఇట్ వాజ్ మోర్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. యూఎన్ చార్టర్ కూడా అంగీకరించారు. అందుకే మన ఫారిన్ సెక్రటరీ బ్రీఫింగ్లో కూడా యూఎన్ రెజల్యూషన్ కోట్ చేశాడు. 25th ఏప్రిల్లో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ కూడా వీళ్ళ సంగతి తేల్చాల్సిందే అన్నారు. అందువల్ల మన దాడి యుద్ధానికి కోరుకునే దాడి కాదు. మరి పాకిస్తాన్ అంత ఉడికిపోతుంది, ఉగ్ర శిబిరాలపైన దాడి జరిగితే పాకిస్తాన్ ఎందుకు అంత ఉడికిపోతుంది? అంటే పాకిస్తాన్ అసలు ఉగ్ర శిబిరాలు మాకు లేవని కదా వాడు స్టాండ్. అవును, ఇవన్నీ మా ల్యాండ్, మా దేశ సార్వభౌమాధికారాన్ని వయలేట్ చేశారు, మా దేశ భూభాగంలోకి వచ్చి అటాక్ చేశారు. ఇప్పుడు వాడు చెప్పేది ఏంటి? ఇప్పుడు హఫీజ్ సయీద్ మునీర్కే ఉంది, అక్కడ ఒక మసీద్ ఉంది. వాడేమంటాడు అది మసీద్ అంటాడు, మనమేమంటాం అది మసీద్ రూపంలో ఉన్న స్థావరం అంటాం. ఒక ట్రైనింగ్ క్యాంప్, అన్ని రకాల క్యాంప్. అజ్మల్ కసాబ్ కూడా అక్కడే ట్రైన్ అయ్యాడు. సో డేవిడ్ ఇడ్లీ కూడా, దావూద్ గిలానీ అంటారు వాడు అసలు పేరు, వాడు అక్కడే సెలెక్ట్ అయ్యాడు, ట్రైన్ అయ్యాడు. అందువల్ల నువ్వు ఏ పేరు పెట్టుకున్నావు అనేది కాదు, నువ్వు వాడు ఏం చేస్తున్నాడు అనే పాయింట్ కదా. సో పాకిస్తాన్ ఏంటంటే డినయల్, మాకు సంబంధం లేదు అనే ఒక వాదన. మా దేశంలోకి వచ్చి కొట్టామని, మీ దేశంలో నువ్వు దొంగల్ని పరిమాణ విధవల్ని పెట్టుకుంటే మేము కొట్టకపోతే ఏం చేస్తాం? సో అనివార్యం కదా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు పక్కింటి వాడు ఒక మురికి కూపాన్ని పెట్టాడు, అక్కడ నుంచి భయంకరమైన సువాసన నీ ఇంట్లోకి వస్తుంది, నీ బెడ్రూమ్లోకి విండో తీసి వస్తుంది, ఆడ పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, క్రిమికీటకాలు వస్తున్నాయి. వాడు ఎంత తీయమన్నది ఇస్తలేడు, ఏం చేయాలి? మనమే మున్సిపాలిటీని పిలిచి తీయించాలి, లేదా మనుషులు పెట్టి తీయించాలి, అంతకన్నా మార్గమే ఉంటుంది. సో నా భూమిలోకి వచ్చా, మా ఇంట్లోకి వచ్చా, మా కాంపౌండ్ వాళ్ళకి వచ్చా అంటే నీ కాంపౌండ్ వల్ల మల్లెపూలు చెట్టు పెట్టుకుంటే మేము వస్తామా? నీ కాంపౌండ్లో చామంతి పూలు పెట్టుకుంటే ఎందుకు వస్తాం? నీ కామెంట్లో పనికిమాలిన మురికి కుపాలు కాదు, ప్రమాదకరమైన విష సర్పాలను పెంచే నువ్వు పుట్టను, పాముల పుట్టను పెంచుకున్నావాడా? మురికి కుపైన భరించొచ్చేమో కొంతకాలం. ప్రమాదకరమైన విష సర్పాల పుట్టను నువ్వు నీ కాంపౌండ్లో పెట్టుకుంటే నేను ఏం చేయాలి? నువ్వు మల్లెపూల వనం పెట్టు, మేము ఎందుకంటే సంతోషంగా నీతో పాటు మేమేం చేస్తాం కదా. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ మనం యుద్ధాన్ని కోరుకోకపోయినా పాకిస్తాన్ ఆలోచన విధానం చూసినా, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చూసినా ఏదో యుద్ధాన్ని కోరుకుంటుందేమో అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకు అనవసరంగా కవ్వింపు చర్యలకు దిగి ఏదో చూపించాలనే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? అంటే ఒకటి, పాకిస్తాన్ యుద్ధం లేకుండా బతకలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి ఫండింగ్ ఎరికలు వస్తుంది. ఇప్పుడు పాక్ ఆర్మీ బడ్జెట్, ఈ బడ్జెట్లో 18% పెంచుతున్నారు డిఫెన్స్. ఒక దగ్గర తినడానికి తిండి లేదు. పాకిస్తాన్ ఎకానమీ ఘోరంగా ఉంది. IMF బెయిల్అవుట్కి 24సారి వెళ్తున్నారు, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళలేదు. పాకిస్తాన్ కరెన్సీ విలువ ఘోరంగా పడిపోయింది, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. అయినా కూడా ఆర్మీకి ఇంకా 18% ఫండింగ్ పెంచుకున్నారు. మరి యుద్ధం లేకపోతే వాడు ఎట్లా బతుకుతాడు? యుద్ధం లేకుండా బతకలేడు కదా. ప్రమాదకరమైన ఆయుధాలు అమ్ముకునే వ్యాపారి ఏం చేయాలి? నేరాలు జరగకపోతే ఆ ప్రమాదకరమైన ఆయుధాలకు అవసరమే ఉండదు కదా. బాంబులను అమ్ముకునే వ్యాపారి బాంబుల ప్రయోగాన్ని కోరుకోడా? ఈజ్ ఎ మర్చెంట్ ఆఫ్ డెత్. పాకిస్తాన్ వాడికి బతకే వాడి రాజకీయ నాయకత్వానికి ప్రజలను రెచ్చగొట్టాలి, మతోన్మాదులకు యాంటీ ఇండియా రెటోరిక్తో బతకాలి, మతోన్మాదంతో రగిలే సైనిక జనరల్ కసీముని లాంటి వాళ్లకు ఇండియాతో శాశ్వత శత్రుత్వం అవసరం. అందుకొరకు వాడు అంటాడు నిజంగానే యుద్ధం చేస్తాడా? ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ పొద్దున మాట అన్నాడు, సాయంత్రం మాట అన్నాడు. పొద్దున అన్నాడు సంగతి తేలుస్తాం, మా సమయానికి టైం అండ్ ప్లేస్ ఆఫ్ అవర్ చూసింగ్ మేము అటాక్ చేస్తా ఉన్నాడు. ఈవినింగ్ ఏమంటున్నాడు? ఇండియా కనుక తగ్గించేస్తే టెన్షన్లను మేము కూడా తగ్గిస్తూ ఉంటున్నాడు. అరే మేము టెన్షన్ తగ్గించేది, మేము కొట్టొచ్చాం, అటాక్ కూడా చేసి వచ్చాం కదా. అటాక్ చేసి వచ్చినాక మాకేముంటుంది టెన్షన్? ఇక సో నీకు టెన్షన్ ఉండాలి కదా. టెన్షన్ అయినా పాకిస్తాన్ టెన్షన్ అయినా అటెన్షన్ మనది, టెన్షన్ వాడిది. సో అటెన్షన్ గా ఉండాల్సిందే కదా. అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడు వెంటనే ఈవినింగ్ ఏమంటాడు, మొత్తం మార్చేశాడు వాయిస్. అంటే అది మీకు ఇది కొత్త కాదు. మీకు 1971లోనే బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అప్పుడు 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు భారత సైన్య నాయకత్వం ముందు లొంగిపోయారు. ఆ ఫోటో కూడా ఆ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫీస్లో ఉండేది. సో అలాగే కార్గిల్ యుద్ధంలో కూడా తోకముడిచారు. బాలాకోట్ స్ట్రైక్ తర్వాత ఏమి చేశారు? అందువల్ల ఇప్పుడు కూడా మాటలను బట్టి పాకిస్తాన్ ఏమో చేస్తుందని అనుకోలేము. కానీ మనం అని చెప్పి అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఉదాసీనత పనికిరాదు. ఎందుకంటే పిచ్చోన్ చేతిలో అస్త్రం. అందులో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ లెజిటిమసీ క్రైసిస్ ఎదుర్కొంటోంది. ఆర్మీలోనే తిరుగుబాట్లు మొదలవుతున్నాయి. దేశమంతటా వేర్పాటు వద్ద ఉద్యమాలు, బెలూచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్వాలో,
పంజాబ్కు సింధు మధ్య ఘర్షణలు. అందువల్ల వాళ్ళ లెజిటిమసీ కాపాడుకోవటానికి కూడా మీరు ఏదైనా పనికిమాలిన చర్య చేయవచ్చు. అందువల్ల మనం ఉదాసీనత పనికిరాదు కనుక ప్రభుత్వాలు సైన్యము ఆ అలర్ట్లో సెన్స్ ఆఫ్ ప్రిపేర్నెస్లో ఉంటారు. అంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కానీ అంతర్గత పరిస్థితులు కానీ నిజానికి యుద్ధానికి తీసుకెళ్లే విధంగా ఉన్నాయా ప్రస్తుతానికి? అసలు శాంతిలో కూడా బతకడట్లేదు వాళ్ళు. యుద్ధంలో ఎట్లా బతుకుతారు? యుద్ధం వస్తే కాదు, ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్న బతకడట్లేదు. అక్కడ ఉండే పరిస్థితులు యుద్ధానికి మనం యుద్ధం చేద్దాం, ఇండియాతో యుద్ధం చేద్దాం అనే పరిస్థితులు నిజానికి ఉన్నాయా? ఆర్థిక పరిస్థితి, అంతర్గత పరిస్థితులు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, పాక్ ప్రజలు బాధపడుతుంటారు. పాక్ ఆర్మీ జనరల్స్కి బ్రహ్మాండంగా విల్లాసు, ఫారిన్లో అకౌంట్లు. ఇప్పుడు వాళ్ళ వార్తలు వస్తున్నాయి, పాకిస్తాన్ జనరల్ తమ ఫ్యామిలీస్ను విదేశాలకు పంపించారట. చాలా మంది మంత్రులు. పాకిస్తాన్ ఎంపీ అన్నాడు, యుద్ధం వస్తే ఏం చేస్తాను, బార్డర్ పోతాను కాదు, నేను లండన్ పోతా అన్నాడు. సో అందువల్ల పాకిస్తాన్ ఎలీట్ వేరు, పాకిస్తాన్ సమాజం వేరు. ఆర్థిక భారమేమో సమాజం భరిస్తుంది. పాకిస్తాన్ ఎలీట్కి ఆర్థిక భారం లేదు కదా, వాడు బ్రహ్మాండంగా ఉంటాడు కదా. వాడు ఎవరికి భారం అనేది, ఇప్పుడు ఉదాహరణకు ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అయింది అనుకోండి, సామాన్యుడు ఇబ్బంది పడతాడు తప్ప 1000 కోట్లు ఉన్నాడు ఇబ్బంది ఏం పడడు కదా. సో ఇక్కడ కూడా అంతే, పాకిస్తాన్ ఎలీట్కి భారం లేదు, కానీ పాకిస్తాన్ ప్రజలకు భారం. పాకిస్తాన్ ప్రజలు తిరగబడకుండా మతోన్మాదం అనే విద్వేషాన్ని రెచ్చగొట్టించుతారు. భారతదేశం వేరు, ఇప్పుడు ఆసిమంది చెప్పింది అదే కదా, జీవనాడి సిద్ధాంతం. జగ్లర్ వేన్ థీరీ చెప్పాడు కదా, మనకు కాశ్మీర్ జగ్లర్ వేన్, ఇండియా వేరు, పాకిస్తాన్ వేరు, తరతరాలుగా మనం వేరు, సాంప్రదాయాలు వేరు, ఆచారాలు వేరు అని చెప్పిన సిద్ధాంతం ఇదే. ఎందుకంటే భారతీయుల పట్ల, భారతదేశం పట్ల నిరంతర విద్వేషాన్ని ప్రజల్లో రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటారు. సో అందువల్ల వాడికి ఏముంది, వాడికి ఏమైనా ప్రజలు కష్టాలు బాధలు వాడితో సంబంధం లేదు కదా. అసీమునీరు ఏమైనా జీతం తగ్గుతుందా? ఇంకేమన్నా వస్తే యుద్ధం అంతా పెరుగుతుంది. యుద్ధం వస్తే 4 కాంట్రాక్ట్లు వచ్చి ఇంకెక్కువ ఆదాయాలు వస్తాయి కదా ఆర్మీ జనరల్స్కు. ఇప్పుడు యుద్ధం వస్తే 10 విమానాలు కొనాలి, అందులో కట్టుంటుంది. 5 నావల్ షిప్లు కొనాలి, అందులో కట్టుంటుంది పొలిటికల్ లీడర్లకు, ఆర్మీ జనరల్స్కు. వాళ్ళకేం బాధ. కానీ డెఫినెట్గా మీరు అన్నట్లు యుద్ధాన్ని ఎదుర్కొనే ఆర్థిక స్థితి పాకిస్తాన్కి లేదు. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అడగంటి పోయి ఇవాళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాను, ఏం చెప్పేది ఉన్నది, ఎక్కడికైనా పోతే ఒకవేళ నిజంగా యుద్ధం వరకు పరిస్థితి వెళితే మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలుపోవటంలో ఇక్కడికే ఉంటుందా? పీఓకే కూడా మనలో భారత్లో అంతర్భాగం అయిపోతుందా? ఎటువంటి మనం స్పెక్యులేట్ చేయకూడదు. ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశంలో విలీనం జరగాల్సిందే. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది నేను కాదు, మీరు కాదు నిర్ణయించాల్సింది. మాది నిర్ణయించాల్సింది భారత ప్రభుత్వం, భారతదేశ సైన్యం. కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్, అది పాక్ ఆక్రమిత కశ్మీర్, అది భారతదేశంలో అంతర్భాగం. మొత్తం కంప్లీట్ కాశ్మీరే భారతదేశం, జమ్మూ కాశ్మీరే భారతదేశంలో అంతర్భాగం. అందువల్ల పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ స్వాధీనం చేసుకోవడం అనేది అన్ఫినిష్డ్ ఎజెండా ఇన్ కశ్మీర్. ఏమైనా మిగిలి ఉన్న ఎజెండా కాశ్మీర్లో ఏమైనా ఉందంటే అదే. కానీ అది ఇప్పుడే జరుగుతుందా? ఇది మనం ఎప్పుడు కూడా విదేశాంగ విధానాన్ని, దేశ భద్రతా వ్యవహారాలని రాజకీయపరమైన భావోద్వేగాలతో నడిపించకూడదు. ఇట్ షుడ్ నాట్ బి డ్రివెన్ బై పబ్లిక్ సెంటిమెంట్, ఇట్ షుడ్ బి డ్రివెన్ బై స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్. అంటే దేశానికి ఉన్న వ్యూహాత్మక అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి పరిగణలోకి తీసుకోవాల్సిన నిర్ణయం. బట్ ఒక భారతీయుడిగా మనం కోరుకోవాల్సింది ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో సగర్వంగా భాగం కావాల్సిందే. ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు సంబంధించిన సీట్లు కూడా ఉంటాయి. ఈవెన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, గిల్గిట్ బల్తిస్తాన్ అనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం నుంచి వెళ్తున్నప్పుడు ఇండియా అబ్జెక్ట్ చేసింది. ఇది మా ల్యాండ్, చైనా వాడు పాకిస్తాన్తో కలిపి ఎలా ఎకనామిక్ కారిడార్ కడతారని. అప్పుడు పాకిస్తాన్కు మిత్రదేశంగా ఉన్న చైనా కూడా ఇచ్చిన వివరణ ఏంటంటే, మేము చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కట్టడం అంటే పాక్ ఈ భూభాగాన్ని, అంటే మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం, వాళ్ళు పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అంటాం. సో పాక్ ఈ భూభాగం యొక్క సావర్నిటీని మేము డిసైడ్ చేస్తలేము, అది ఏ దేశానికి అనేది మీరు పాకిస్తాన్ తేల్చుకోండి, అది మాకు సంబంధించిన అంశం కాదు. మేము ఓన్లీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కడుతున్నది కూడా పాకిస్తాన్ ఆధీనంలో ఉంది కనుక. కానీ దట్ డజంట్ మీన్ ఇది భారతదేశానికి కాదు, పాకిస్తాన్ అని మేమేం అనడం లేదు అని
ఆఖరికి చైనా అన్నది. నేను ఎందుకు చైనా ఉదాహరణ చెప్పినా అంటే పాకిస్తాన్ బాగా ఆశపడుతున్న దేశం కదా, ఆ దేశమే చెప్పింది. అందువల్ల పిఓకే అనేది అయితే ఆధునిక కాలంలో సరిహద్దులు మారడం అంత సులభం కాకపోవచ్చు, కానీ బట్ ఇండియా యుద్ధం జరిగితే పిఓకే అనేది ఏమవుతుంది, ఈ అవకాశాన్ని కూడా భారత్ ఉపయోగించుకునేది ఉండే ఛాన్స్ ఉందా అన్నది. స్ట్రాటజిక్గా అవకాశం వస్తే ఏ దేశమైనా ఉపయోగించుకుంటుంది, ఎందుకు కోరుకుంటుంది. సో అందులో మన భూభాగం మనం చెప్తున్నప్పుడు తమ దేశ భూభాగం కాకపోయినా యుద్ధాల్లో ఆక్రమించుకుంటుంటారు. ఇప్పుడు రష్యా 20% ఆఫ్ యుక్రెయిన్ టెరిటరీ ఆక్రమించింది, క్రిమియా 2014లో ఆక్రమించింది. ప్రపంచంలో చాలా అనుభవాలు ఉన్నాయి. మనం ఆక్రమణ చేసే లక్ష్యం భారతదేశానికి లేదు, కానీ దేశ భూభాగం అది మన భూభాగము. మన భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుని కూర్చున్నది. ఇవాళ కాకపోతే రేపైనా వాడు ఖాళీ చేయాల్సిందే, మనం ఖాళీ చేయించాల్సిందే కదా. సార్, పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితులు చూస్తే ప్రభుత్వం, ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఇటువైపు వాళ్ళ సైన్యం, ఆర్మీ తీసుకుందాం, రెండు కూడా ఈక్వల్గా పోటాపోటీగా ఉంటాయి. అవసరమైతే ఆర్మీ పైచేయి సాధించి ప్రభుత్వం పైన కూడా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కూడా పైచేయి సాధించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. నిజంగా యుద్ధం ఇటు ప్రభుత్వం కోరుకున్నా, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కోరుకున్నా, ఓవరాల్గా పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది యుద్ధం తర్వాత? అంటే మీరు అన్న దాంట్లో చిన్న కరెక్షన్ ఏంటంటే సైన్యం ఎప్పుడు పైచేయి, అప్పుడప్పుడు కాదు. కొన్నిసార్లు ఏమో ప్రత్యక్షంగా అధికారంలో ఉంటుంది, కొన్నిసార్లు పరోక్షంగా వేరే వాడిని కూర్చుండబెట్టి ఎలా ఉన్నా వాళ్ళదే పై చేయి, అల్టిమేట్గా వాళ్ళదే పై చేయి. పాకిస్తాన్ చరిత్ర అంతా అదే. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ నవాజ్ షరీఫ్ జైల్లో పెట్టి ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ చేసింది సైన్యమే. ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టించి నవాజ్ షరీఫ్ సోదరుని ప్రైమ్ మినిస్టర్ చేసింది కూడా సైన్యమే కదా. సో అందువల్ల సైన్యము ఇట్ కాల్ షార్ట్స్, అక్కడ ఇంకో వేరే సెకండ్ ఒపీనియన్ లేదు. సైన్యం పడేది, ఆర్మీ డజంట్ గవర్న్, ఆర్మీ విల్ ఆల్వేస్ ఫైట్. ఆర్మీకి ఉండే స్వభావమే కంబాట్ ఆపరేషన్ కదా. అందులో పాకిస్తాన్ ఆర్మీకి దేశము, గవర్నెన్స్, సంస్కారం ఇవన్నీ ఎందుకుంటాయి. సో అదొక ఫెయిల్డ్ కంట్రీ. సో అందువల్ల ఆటోమేటిక్గా పాకిస్తాన్ ఆర్మీ భారత్తో ఘర్షణ కోరుకుంటుంది, కానీ ఆర్మీ కదా, ఎంత కాదన్నా దాని బలహీనతలు కూడా దానికి తెలుసు కదా. పొలిటికల్ లీడర్షిప్ అంటే తెలిసినా నటించవచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఆర్మీ నోస్ వెరీ వెల్ కదా. ఇప్పుడు ఒక ఆర్మీ అన్నప్పుడు దానికి ఉన్న శక్తి ఎంత, దానికి ఉన్న కామెంట్. అందుకే మీరు గమనించండి, రెండు ఉదాహరణలు చూస్తే పాకిస్తాన్ బలహీనత అర్థమవుతుంది. ఒకటి, ఎప్పుడు కూడా బలం ఉన్నవాడు ఎదురించి పోరాడతారు, బలం లేని వాడే వచ్చి వెన్నుపోటు పడుస్తారు. ఎక్కడైనా మీరు చరిత్ర చూడండి. అందువల్ల బలమున్నవాడు ఎప్పుడూ తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ ప్రాక్సీ వారు నడపడు, డైరెక్ట్ వారు నడుపుతాడు. ఇప్పుడు మీకు ప్రాక్సీ వారు నడుపుతున్నాడు అంటేనే బలం లేదని అంగీకరించడం, ప్రచండ యుద్ధాన్ని కోరుకుంటున్నాడు అంటేనే బలం లేదని అంగీకరించడం. ఇక రెండవది, మీకు ఈ ఆర్మీ న్యూక్లియర్ వెపన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఇండియాకి లేదా న్యూక్లియర్ వెపన్, పాకిస్తాన్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ కెపాసిటీ మనకు. అయినా మనం ఎందుకు మాట్లాడలేదు, వాడెందుకు మాట్లాడాడు? అందువల్ల మనకి ఇవన్నీ తెలుగు సమస్య లేదా? ఎగిరే విస్తారాకి ఎగిరెగిరి పడుతుంది, నిండుకుండ తొనకదు, చేతకానమ్మకు నొప్పులు ఎక్కువ, చెత్త సినిమాకు పాటలు ఎక్కువ, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అంటారు కదా. అట్లనే పాకిస్తాన్కు మాటలు ఎక్కువ. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ ఇస్ నాట్ ఎ వెపన్ ఆఫ్ వార్ ఈశ్వర్, ఇట్స్ ఎ వెపన్ ఆఫ్ డిటరెన్స్. అంటే వెపన్ ఆఫ్ వార్ వేరు, వెపన్ ఆఫ్ డిటరెన్స్ వేరు. వెపన్ ఆఫ్ వార్ ఏంటంటే నీకు అది యుద్ధము కోసం ఉపయోగపడేది, యుద్ధం కోసం ఉపయోగపడేది కాదు. నీ ఇంట్లో ఉన్న గోల్డ్ కూరగాయల షాప్లో ఉపయోగపడదు, కస్టమర్స్కి ఉపయోగపడుతుంది. కూరగాయల షాప్లో ఉపయోగపడేది జేబులో ఉన్న నోటు కాదంటే, నీ ఇంకో షాపింగ్ మాల్కి పోతే క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కానీ బంగారం గొలుసు పట్టుకొని షాపింగ్ మాల్కి ఎవడు పోడు కదా. సో ఎందుకంటే అది వెపన్ ఆఫ్, అది దట్ ఈస్ నాట్ ఏ టూల్ ఆఫ్ మార్కెటింగ్, ఏ టూల్ ఆఫ్ మార్కెటింగ్ కాదు అది. గోల్డ్ ఏంటంటే ఒక అసెట్, ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్లో రక్షణ. ఇది కూడా అంతే, వెపన్ ఆఫ్ డిటరెన్స్. మీకు సామాన్యుడి భాషలో చెప్పడానికి గోల్డ్ను, క్రెడిట్ కార్డును, గోల్డ్ను జేబులో ఉన్న క్యాష్తో పోలుస్తున్నాను. గోల్డ్ వేరు, జేబులో ఉన్న క్యాష్ వేరు. నా గోల్డ్ ఉన్నది, పోదాం హోటల్ పోదాం అంటారా ఎవడన్నా? క్రెడిట్ కార్డు ఉంది లేదా జేబులో డబ్బులు ఉన్నట్టు హోటల్ పోతాడు. అవి లేకపోతే హోటల్కే పోడు, మీకు హోటల్కే పోడు. గోల్డ్ ఉన్నదని ఎప్పుడు హోటల్కి పోడు. నా ఇంట్లో 10 తులాల గొలుస్తున్నది, నక్లెస్ ఉన్నది, హోటల్ పోదామా అంటాడు ఎవడన్నా? మెదడున్నాడు. నక్లెస్ ఇచ్చి ఎవడన్నా హోటల్ బిల్ కడతాడా? ఇది కూడా అంతే. న్యూక్లియర్ వెపన్ ఈజ్ నాట్ ఎ వెపన్ ఆఫ్ వార్, ఇట్ ఇస్ ఎ వెపన్ ఆఫ్ డిటరెన్స్. అంటే అణ్వాయుధం ఉంది కదా అని వేరే వాడు కాస్త వెనకాడతాడు అంతే. లేకపోతే ప్రపంచంలో హిరోషిమా నాగసాకి తర్వాత న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు కాలే తెలిసింది, పాకిస్తాన్ కూడా తెలుసు. అయినా ఎందుకంటుంది అంటే
తెలుసు పాకిస్తాన్కు. ఇట్ నోస్ ఇట్స్ లిమిటేషన్. కానీ పిచ్చోడి చేతిలో రాయి ప్రమాదకరం. అదొకటి పిచ్చోడి చేతిలో రాయి అనే ఆ డైమెన్షన్ ఎప్పుడు ఉంది కనుక మనం ఇంత అప్రమత్తంగా ఉన్నాం కదా. అందువల్ల ఇదొకటే కాదు, పాకిస్తాన్కు కన్నా ఇండియా 9 times ఎక్కువ డిఫెన్స్ ఎక్స్పెండిచర్. ఓకే, మీకు పాకిస్తాన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎంతకు సమానం అంటే ఇండియా ఈ మధ్య కొన్న రాఫెల్ యుద్ధ విమానాలు కొన్న బిల్లుకు సంబంధం. మనం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలు కొంటే చెల్లించిన బిల్లు పాకిస్తాన్ ఏడాదంతా మిలిటరీ పైన ఖర్చు పెట్టేదానికి సమానం. ఓకే, పాకిస్తాన్ మిసైల్స్, పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నీ కూడా అరువు తెచ్చుకున్నది, అప్పు తెచ్చుకున్నది, కొనుక్కొచ్చుకున్నది. ఇండియాదేమో దేశీయంగా తయారైంది. అందువల్ల ఏ రకంగా చూసినా ఇండియన్ ఆర్మీతో పాకిస్తాన్ కంపారిజన్ కాదు. కానీ ఎందుకు యుద్ధాన్ని మనం కోరుకోము అంటే యుద్ధం అనేది తక్కువ ఎక్కువతో సంబంధం లేదు. యుద్ధం అంటూ జరిగితే అందరం నష్టపోతాం కనుక మనం యుద్ధం కోరుకోం, అంతే తప్ప పాకిస్తాన్తో భయపడి కాదు, పాకిస్తాన్ ఓడించలేక కాదు. యుద్ధం అంటూ జరిగితే డ్యామేజెస్ ఎవ్రీబడి కనుక. సో అందులో అణుయుద్ధం అంటూ జరిగితే ఇంకెక్కువైనా అవుతుంది. ఇక పాకిస్తాన్కున్న మీరు అడిగిన ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. పాకిస్తాన్లో ఇప్పుడు మీకు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరగబడుతోంది. 44% ఆఫ్ పాకిస్తాన్ ల్యాండ్ ఉంటుంది బెలూచిస్తాన్లో. అంటే బెలూచిస్తాన్ విడిపోతే పాకిస్తాన్ ఎడుముకలు సగానికి పోయినట్టే. ఆల్రెడీ పాకిస్తాన్ 1947లో ఉన్న పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది, తూర్పు పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఇది నేను చెప్పడం కాదు, మీకు డాన్ అనే పత్రికలో జాహీద్ హుస్సేన్ అనే పాకిస్తానీ ఆథర్ ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్ అని ఆర్టికల్ రాశాడు. నేను చెప్పేది కాదు, ఇది పాకిస్తాన్ పత్రికలో వచ్చిన వ్యాసాన్ని కోట్ చేస్తున్నాను. మీరు గూగుల్లో కొట్టండి, జహీద్ హుస్సేన్ ఆన్ ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్ ఇన్ ద డాన్ అంటే వచ్చేస్తుంది. సో అందువల్ల పాకిస్తాన్ పరిస్థితి చాలా ఫ్రెజైల్గా ఉన్నది. అన్నిటికీ మించి ఫ్రెండ్స్ లేరు పాకిస్తాన్కు. ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తే తాలిబాన్ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఈ ఘటన తర్వాత తాలిబాన్ ఇండియాను సపోర్ట్ చేస్తుంది. తాలిబాన్ అంటే వాళ్ళు సృష్టించిన సైన్యమే కదా తాలిబాన్, వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు. ఒక్క తుర్కీయే మాత్రమే కాస్త సపోర్ట్ చేస్తున్నట్లుంది. చైనా కొంత మాటలు సపోర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు చైనా కూడా భారత్ని ఖండించలేదు ఈ ఘటన తర్వాత. ఇద్దరికీ ఇండియాకు పాకిస్తాన్కు విజ్ఞప్తి చేసింది, పరిస్థితులు చేయజారకుండా చూడండి. ఇది అమెరికా అదే అన్నది, యూరోప్ అదే అన్నది, అన్ని దేశాలు అదే అన్నది. అందువల్ల ఇలా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో కూడా పాకిస్తాన్ సపోర్ట్ లేదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్. ఇండియాను ఖండించడానికి చర్చ పెడితే అందరు రివర్స్లో అడిగారు పాకిస్తాన్ ప్రశ్నలు. మరి పహల్గామ్ దాడి ఎవరు జరిపినట్టు, లష్కర్ తోబాకు సంబంధం లేదా, మరి అంటూ పాకిస్తాన్ సంగతి మీ అకౌంటబిలిటీ ఏందని అడిగారు. దాంతో యునైటెడ్ నేషన్ తీర్మానం కూడా చేయలేదు అసలు. నో రెజల్యూషన్, నో ప్రెస్ స్టేట్మెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత. కెన్ యూ ఇమాజిన్, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ మిత్రదేశమైన చైనా కూడా రెజల్యూషన్ స్టేట్మెంట్ అడగలే. పాకిస్తాన్ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చుకుంది. అందువల్ల పాకిస్తాన్ ఎకనామికల్లీ క్రిపుల్డ్, డిప్లొమాటికల్లీ ఐసోలేటెడ్, పొలిటికల్లీ డివైడెడ్. మొన్న బిల్వాల్ భుట్టో మన దేశాన్ని హెచ్చరించలే, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా హెచ్చరించింది ఈ మధ్య. మన దేశాన్నేమో ఇండస్ వాటర్ గురించి హెచ్చరించాడు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఎందుకు హెచ్చరించాడంటే పంజాబ్లో మీరు కడుతున్న కెనాల్స్ ప్రాజెక్ట్ వల్ల సింధు రాష్ట్రం నష్టపోతుంది, మీరు ఇదే చేస్తే మీ ప్రభుత్వాన్ని మద్దతు ప్రదర్శించుకున్నామని హెచ్చరించాడు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, ఆయన మద్దతుదారులు ఇండిపెండెంట్గా 100 సీట్లు గెలిచారు. అసలు ఆర్మీ అసీం మీటింగ్ పెడితే కో కమాండర్స్ అంతా ప్రశ్నించింది, నీ పర్సనల్ ఎజెండాతోని దేశాన్ని ఎందుకు ప్రమాదంలో తెచ్చిపెడతామని చెప్పి మాట్లాడారు. అందువల్ల ఆల్రౌండ్ క్రైసిస్ పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. అయినా కూడా ది ఎబిలిటీ టు కాజ్ డ్యామేజ్ ఎంతో కొంత ఉంటుంది. ఏ దేశమైనా ఏ సైన్యమైనా ఆ డ్యామేజ్ కూడా ఎందుకు అని భారతదేశం భావిస్తుంది. నిన్న అంటే మన అర్ధరాత్రి జరిగింది, 1:05 నుంచి 1:30 వరకు జరిగింది మాత్రమే ఆపరేషన్ సింధూర్. ఇక్కడికే అయిపోయిందా, ఇంకా ఉందా? ఇది ఊహాజనితమే కావచ్చు. వాట్ నెక్స్ట్ అనే దానికి ఏమన్నా సమాధానం లభిస్తుంది సార్? ఇది అంటే ఇప్పుడు ఈ ఒక్క చర్యతో ఎప్పుడు తీవ్రవాదం అంతం కాదు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ తర్వాత పుల్వామా జరిగింది, పుల్వామా పార్లమెంట్ అటాక్ తర్వాత యూరి అటాక్ జరిగింది. పోనీ సర్జికల్ స్ట్రైక్ తర్వాత మీకు పుల్వామా జరిగింది, బాలాకోట్ అటాక్స్ తర్వాత కూడా పహల్గామ్ జరిగింది కదా. సో అందువల్ల ఈ ఎఫర్ట్ కంటిన్యూస్గా కొనసాగాలి. అంటే మళ్ళీ దాడి చేస్తామా, ఆపరేషన్ సింధూర్ phase 2 ఉంటుందా? జాతీయ మీడియాలో ఇది మొదటి దశ అని వార్తలు వచ్చాయి. అంటే ఇంకా దశలు ఉన్నాయా?
అంటే ఈ అరగంట 25 నిమిషాలే ఆపరేషన్ సింధూర్ అవుతుందా? ఇది భవిష్యత్తులో కంటిన్యూ అవుతుంది? ఒకవేళ ఉంటే పార్ట్ 2 ఇంతకంటే ఎక్కువగా ఉంటుందా? అంటే నోబడీ కెన్ ఇమాజిన్. ఎందుకంటే ఇది గేమ్ థియరీలో ఎలా చూస్తే మనము ఎవ్రీ యాక్షన్ను మానిటర్ చేస్తుంటారు. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, రియాక్షన్ ఏంటి అని చూసి నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే బహుశా ఈ యాక్షన్కు ఉండే కాన్సిక్వెన్సెస్ను బట్టి నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. అందువల్ల మనం ఊహించి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పకూడదు. ఒకవేళ తెలిసినా చెప్పకూడదు, అంటే ఊహించి తర్వాత తెలవడానికి ఆర్మీకి సంబంధించిన వ్యూహం, ప్రభుత్వానికి సంబంధించిన అది ఆర్మీ వ్యూహం. ఈవెన్ ప్రభుత్వం కూడా కాదు, ప్రైమ్ మినిస్టర్ హైయెస్ట్ లెవెల్ తప్ప ఇలాంటి వ్యూహాలు ఈవెన్ క్యాబినెట్ మంత్రులు కూడా తెలియదు. అవును, ఇది నాట్ ఈవెన్ డిస్కస్ ఇన్ క్యాబినెట్. కానీ జనరల్గా ఆలోచిస్తే సార్, జైషే మొహమ్మద్, లష్కర్-ఏ తోయిబా ఇవన్నీ కూడా పూర్తిగా నాశనం అయ్యేంత వరకు దీన్ని కంటిన్యూ చేయాలనే ఒక భావన అయితే ప్రజల్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది, ప్రజల్లో ఎమోషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ప్రజల ఎమోషన్స్తో దేశాల వ్యూహాత్మక నిర్ణయాలు ఉండకూడదు. అది చాలా ప్రమాదకరం కూడా దేశానికి. ఎందుకంటే సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఉండదు ప్రజల ఎమోషన్స్కు. అవి జస్టిఫైడే కావచ్చు, లెజిటిమేటే కావచ్చు. నీ కళ్ళ ముందట భారతదేశ బిడ్డలు 26 మంది ఒక నేపాలీ అతనితో పాటు అన్యాయంగా మరణిస్తే, అందులో ఆడబిడ్డల ముందట భర్తల ప్రాణాలు తీస్తుంటే, అందులో మతమే అని అడిగి చంపుతుంటే ఎవరికైనా కడుమండదా? అందువల్ల ప్రజల్లో ఉండే భావోద్వేగాలు మనం అర్థం చేసుకోవాలి. దే ఆర్ లెజిటిమేట్, దే ఆర్ జెనైన్. అవి ఎమోషన్స్ కాదని ఎవరు అనరు. కానీ గవర్నమెంట్స్ అండ్ ఆర్మీ విల్ నాట్ యాక్ట్ ఆన్ ఎమోషన్. ఎందుకంటే అది ఆర్మీ కాదు, అది ఇండియన్ ఆర్మీ, ఇది ప్రొఫెషనల్ ఆర్మీ. ఎమోషన్స్తో యాక్ట్ కాదు, స్ట్రాటజిక్ డిసిషన్స్తో యాక్ట్ అవుతుంది. ఎమోషన్స్ ఏమున్నాయి, రేపు జరగకూడదు జరిగి ఇండియా నష్టపోతే మళ్ళీ ఇదే జనం మళ్ళీ అటువైపు తిరుగుతారు. సో మనకు తెలియందే ఉన్నది. సో నిప్పులు చిమ్ముతూ నింగికెగిస్తే జేజేలు కొడతారు, నేల వాలితే మళ్ళీ తిడతారు. మాకు శ్రీశ్రీ మాట ఉంది కదా, అన్ని సందర్భాల్లో వర్తిస్తుంది కదా. నిప్పులు చిమ్ముతూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుతూ నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అంటే నిబిడాశ్చర్యమైనా నిర్దాక్షిణ్యంగానే వీరే ఉంటారు కదా, వీరే కామన్. సో అందువల్ల ఇవాళ నిబిడాశ్చర్యంతో మనం చూస్తున్నాం, నిబిడాశ్చర్యంతో సైన్యాన్ని జేజేలు పలుకుతున్నాం, ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాం. రేపు ఏదైనా నష్టం జరిగితే నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వాన్ని నిందించే వరకు కూడా వీరే ఉంటారు. అందువల్ల ప్రభుత్వాలు ఎప్పుడు కానీ, ఆర్మీ కానీ, ఒక మెచ్యూర్డ్ నాగరికమైన నేషన్ ఎప్పుడు కూడా ఎమోషన్స్తో ఎప్పుడు రియాక్ట్ కాదు. ఎమోషన్ ఉంటుంది, ఎవరమైనా మనుషులం కనుక ఎమోషన్ ఉండకుంటే ఎందుకు ఉంటుంది. కానీ బట్ ఇట్స్ అందుకే అన్నారు కదా, మెజర్డ్, నాన్ ఎస్కలేటరీ, ప్రపోర్షనేట్ అండ్ రెస్పాన్సిబుల్. 4 పదాలు వాడారు. ఆ చాయిస్ ఆఫ్ వర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా రెస్పాన్స్ను మనం క్లియర్గా వర్ణించాం. మెజర్డ్, ప్రపోర్షనేట్, నాన్ ఎస్కలేటరీ అండ్ రెస్పాన్సిబుల్. ఈ 4 ప్రిన్సిపల్స్ ఆధారంగానే భవిష్యత్ రియాక్షన్ ఉంటుంది. పాకిస్తాన్ను అన్ని రకాలుగా చోక్ చేయాల్సి ఉంటుంది. ఎకనామిక్గా, డిప్లొమాటిక్గా చోక్ చేయాలి. మన సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలి. ఎప్పుడు దొంగను ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో, మన ఇంటిని మనం జాగ్రత్తగా పటిష్టంగా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. సరే, ఈ చివరిగా ఒకటి చెప్పండి, భారత్ వ్యూహానికి సంబంధించి బాలాకోట్, సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ ఏంటి సార్, ఎలా కనిపిస్తుంది వ్యత్యాసం, ఈ తేడా ఏమైనా కనిపిస్తుందా? అంటే సర్జికల్ స్ట్రైక్స్ ఏమో మన భూభాగంగా మనము చెప్తున్న పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లో జరిగింది. అది మన భూభాగం. ఇప్పుడు మన ప్లాట్ పక్కింటోడు అక్యుపై చేశాడు. ఆడికి పోయి మనం ఏం చేయాలంటే మనం వాడిని చెప్తామా, చెప్పాల్సిన మనదే కదా భూభాగం. వాడు ఆక్రమించుకున్నాడు, మన ప్లాట్లోకి వెళ్ళి వాడికి ఫాట్ మనం ఒకటి ఇచ్చాం అంతే. మన ప్లాట్లు వాడు ఆక్రమించుకున్నాను కనుక అది మనదే కనుక అప్పుడప్పుడు వెళ్తుంటాం కూడా మనం. సో ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది భారత భూభాగంలో భాగం కనుక దానికి మనము ఏ దేశానికి సమాధానం చెప్పలేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సావర్నిటీ మనం వయలేట్ చేయలేదు కనుక ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇండియా. పాక్లో ఆక్రమణ ఉండొచ్చు, అందువల్ల దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. అంటే మన భూభాగంలో మనం జరిపిన దాడి, ఇప్పుడు కర్రగుట్టలో జరిపిన ఆపరేషన్ లాంటిది అది. ఇదే పార్ట్ ఆఫ్ ల్యాండ్. ఇది కర్రగుట్ట అంటాం, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. రెండు మన భూమే, ఇదైనా అదైనా మన భూమే. ఇక్కడ మనం ఎవరికైనా కర్రగుట్టల ఆపరేషన్కు భారత ప్రభుత్వం ఎవరికైనా పర్మిషన్ తీసుకున్నదా? లేదు. అందుకే ఇది కూడా ఇండియన్ సావరిన్ ల్యాండ్. ఇక బాలాకోట్ ఏమో ప్రీఎంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్.
అంటే నాన్ మిలిటరీ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అవును మనం అటాక్ చేసాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉంటుంది బాలాకోట్. సో అందువల్ల పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ కావడం అంటే మిలిటరీ ఆపరేషన్ ఉన్నట్టే కదా, అనుమతి లేకుండా. అందుకే నాన్ మిలిటరీ అన్నాం. ప్రియంప్టివ్ ఎందుకన్నాం, అక్కడ టెర్రరిస్టులు సిద్ధంగా ఉన్నారు మాపై దాడి చేస్తానికి కనుక వాళ్ళని న్యూట్రలైజ్ చేశామన్నాం. అది బాలాకోట్ స్ట్రైక్స్, ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్. ఇక ఆపరేషన్ సింధూర్ కూడా ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైకే, ఎందుకంటే ఇది కూడా ప్రియంప్టివ్ స్ట్రైక్. చాలా క్లియర్గా మన ఫారెన్ సెక్రటరీ ఇచ్చినటువంటి లాంగ్వేజ్లో కూడా ఉంది అది ప్రియంప్టివ్ స్ట్రైక్ అని. ఇది ముందస్తు స్ట్రైకు, ఇది నాన్ మిలిటరీ. మిలిటరీ టార్గెట్లను మేము ఎక్కడా అటాక్ చేయలేదు అని మీకు ఆ వింగ్ కమాండర్ వ్యోమక్ సింగ్ ఆమె కూడా చెప్పింది మీకు. అందువల్ల బ్రీఫింగ్లో క్లియర్గా మనం చెప్పాము. అయితే ఏంటి తేడా అంటే, ఒకటి 9 టార్గెట్లు, అప్పుడు ఒక్క టార్గెట్. 2 25 మినిట్స్లో 9 టార్గెట్లు. 3 జైషీ మహమ్మద్ లష్కరీ తోయిబా హెడ్ క్వార్టర్స్ అటాక్, హఫీజ్ సయీద్ మసూద్ అజర్ స్థావరాలు, హిజ్బుల్ ముజాహిదీన్ అటాక్. 4 970 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదరన్ మోస్ట్ పార్ట్ స్థావరమైన బాహల్పూర్ నుంచి నార్థన్ స్థావరమైన ముజఫరాబాద్ వరకు అటాక్ చేశాం. ఇది 970 కిలోమీటర్స్. అందులో ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద, అది పంజాబ్ రాష్ట్రంలో ఉన్న టార్గెట్లను కూడా అటాక్ చేశాం. అందువల్ల ది నేచర్ అండ్ ప్రిసిషన్ అండ్ విస్తృతి, దాని స్వభావము, దాని విస్తృతి, ఎక్స్పాన్సివ్, ఇవన్నీ కూడా యూనిక్. బట్ ఇట్ ఈస్ ఆల్సో బాలాకోట్ స్ట్రైక్ మల్టిప్లైడ్. బాలాకోట్ యొక్క లార్జర్ స్ట్రైక్, మల్టిప్లై స్ట్రైక్ ఇది. రైట్, థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు. సింధూరం, రక్తచందనం, బంధూకం, మిజైల్ రాగం, పులి చంపిన ఉగ్రనెత్తురు, ఎగరేసిన భారత జెండా, రుద్రాలిక నయన జాలిక, కలకత్తా కాళిక నాలిక, కావాలోయ్ నవశకానికి, శ్రీశ్రీ కవితను కాస్తంత మార్చి ప్రతి గుండె పలుకుతున్న మాటలివి. ఆపరేషన్ సింధూర్ పాక్ వెన్నులో వణుకు పుట్టించింది. అర్ధరాత్రి కేవలం అరగంట సమయంలోనే 9 ఉగ్రవాద శిబిరాలను భారత్ తుదముట్టించింది. మిజైళ్ల వర్షం కురిపించింది. ఇటు ఉగ్ర సంస్థలను, అటు పాకిస్తాన్ను గడగడలాడించింది. అసలు భారత్ పాక్లోని ఆ 9 ప్రాంతాలపైనే ఎందుకు అటాక్ చేసింది? ఆ 9 ప్రాంతాల్లో అసలు ఏం జరిగిందన్నది ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. 9 ప్రాంతాలను చూద్దాం. ఒక్కొక్క ప్రాంతాన్ని ఎందుకు టార్గెట్ చేసిందో కూడా చూద్దాం. ఆ ప్రాంతంలో ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయి, అక్కడ ఎలాంటి శిక్షణ ఇస్తున్నారనేది క్లియర్గా చూద్దాం. మర్కాజ్ సుభానల్లా ఇది బహవల్పూర్లో ఉంది. మొదటి అటాక్. రైట్, ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రధాన శిక్షణ కేంద్రం, ప్రచార కేంద్రం ఇది. పుల్వామా ఉగ్రదాడి ప్రణాళిక ఇక్కడే జరిగింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది కూడా ఇక్కడే. ఈ శిబిరంలో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, డిఫాక్టో చీఫ్ ముఫ్తీ అబ్దుల్, ఇతర కుటుంబ సభ్యుల నివాసాలున్నాయి. ఇక్కడ జరిగినటువంటి దాడిలో మసూద్ అజర్కి సంబంధించి కుటుంబ సభ్యులు దాదాపు 10 మంది వరకు మరణించారు. దాదాపు 14 మంది ఇక్కడ మరణించారు. నెక్స్ట్ అటాక్ నెంబర్ 2 చూద్దాం. ఇది మురిడ్కే, మర్కాజ్ తైబా. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఈ తోయిబా ప్రధాన శిక్షణా కేంద్రం ఇది. 26/11 ముంబై దాడికి సంబంధించి ఈ దాడికి పాల్పడ్డ అజ్మల్ కసబ్ ట్రైనింగ్ తీసుకుంది కూడా ఇక్కడే. అలాగే డేవిడ్ హెడ్లీ, తహవూర్ రాణా ఈ మధ్యకాలంలోనే భారత్కు తీసుకొచ్చారు. తహవూర్ రాణా వంటి కుట్రదారులకు ఇక్కడే ఆతిథ్యం లభించింది. అందుకే ఇది 2వ టార్గెట్గా నిలిచింది. ఇక్కడ అటాక్ చేసింది భారత ఆర్మీ. నెక్స్ట్ అటాక్ నెంబర్ 3 చూద్దాం ఒక్కసారి. తెహ్రీక్ అలాన్, ఇది సర్జల్. ఇది జైషే మహమ్మద్ ఆయుధాల లాంచింగ్ శిబిరం. సర్జల్ అంటే మామూలు విషయం కాదు. డ్రోన్లు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా ఇది ఉంది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్ అంతర్జాతీయ సరిహద్దు నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇది 3వ టార్గెట్గా మారింది. భారత సైన్యం దాడుల్లో ఇది కూడా ధ్వంసమైంది. అటాక్ నెంబర్ 4 ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. సియాల్కోట్ మెహమూనా జోయా ఫెసిలిటీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యాలయం పైన దాడి జరిగింది. సియాల్కోట్లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రం ఇది. జిహాదీలకు ఆయుధాల నిర్వహణ, ఉగ్రవాద వ్యూహాలపై ఇక్కడ శిక్షణ జరుగుతుంది. జమ్మూలోని అనేక దాడులకు ప్రధాన సూత్రధారి అయిన మహ్మద్ ఇర్ఫాన్ ఖాన్ ఈ శిబిరానికి కమాండర్గా వ్యవహరిస్తున్నారు. అటాక్ నెంబర్ 5 చూద్దాం.
ఎస్, ఒక్కొక్క ప్రాంతాన్ని ఎందుకు టార్గెట్ చేశారు, ఇక్కడ ఉగ్రవాద శిబిరాలు ఏమున్నాయి, అలాగే ఇక్కడ ఎలాంటి శిక్షణ జరుగుతోంది, ఇక్కడ నుంచి తయారైనటువంటి ఉగ్రవాదులు ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, ఈ డేటా మొత్తం తీసుకున్న తరువాత భారత్ ఆర్మీ సరైన వ్యూహంతో సరైన సమయంలో ఈ 9 స్థావరాలపైన దాడి చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం మర్కజ్ అహ్లే హదీస్, ఇది బర్నాలా ప్రాంతంలో ఉంది. పీఓకేలేని లష్కరే తోయిబా ప్రధాన కేంద్రాల్లో ఇది పీఓకేలో ఉంటుంది. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఇది ఉంది. పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోకి అక్రమంగా ఆపరేటర్లు ఆయుధాలను పంపేది ఇదే. రైట్, ఇక్కడి నుంచే జరుగుతుంది. ఈ శిబిరంలో 100 నుంచి 150 మంది ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారు. అందుకే ఇది టార్గెట్గా మారింది. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న 9 స్థావరాలపైన అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు భారత్ సైనికులు దాడులు నిర్వహించారు. అందులో 5th అటాక్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ అటాక్ నెంబర్ 6 ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ శిబిరంలో ఇది కోట్లీలో ఉంది. మర్కజ్ అబ్బాస్ ఇది కోట్లీలో ఉంది. ఈ శిబిరంలో 100 నుంచి 125 మంది జైషే మహమ్మద్ ఆపరేటర్లకు ఆశ్రయం లభిస్తోంది. పూంచ్, రాజౌరి సెక్టార్లోకి చొరబాటు మిషన్లను ప్లాన్ చేసేది కూడా ఇక్కడి నుంచే. అలాగే ఈ శిబిరం కమాండర్ ఖారీ జెరార్ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి. అతను కూడా ఈ శిబిరానికి కమాండర్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ అటాక్ నెంబర్ 7 చూద్దాం. పీఓక్యూలో ఉన్నటువంటి ఈ కోట్లీలో ఉన్నదే మస్కర్ రహిల్ షాహిద్. ఇది కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ పాత శిబిరాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ దాదాపు 150 నుంచి 200 మంది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు వసతి కల్పిస్తోంది. ఈ శిబిరంలో ఆయుధ శిక్షణ ఇస్తారు. కొండ ప్రాంతాల్లో దాడులకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఇదే ఈరోజు భారత సైన్యానికి టార్గెట్గా మారింది. అటాక్ నెంబర్ 7 ఇక్కడే జరిగింది. నెక్స్ట్ అటాక్ నెంబర్ 8 ఎక్కడ జరిగిందో ఒక్కసారి చూద్దాం. ముజఫరాబాద్లో జరిగింది. షవాయిన్ అల్లా క్యాంప్ పైన లష్కర్ ఏ తోయిబా అతి ముఖ్యమైన శిబిరాల్లో ఇది ఒకటి. ఉగ్రవాదులకు వసతి గృహాలు, ఎల్ఈటి లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద కమాండర్లు, బోధకుల నివాసాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. జీపీఎస్ వాడడం, మ్యాప్ రీడింగ్, రైఫిల్స్, గ్రెనేడ్ దాడులకు శిక్షణకు ఇది ఒక బేస్ క్యాంప్గా ఉపయోగపడుతుంది. అటాక్ నెంబర్ 8 మనం చూస్తున్నాం. ముజఫరాబాద్లో జరిగింది. ఇక్కడ లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి శిబిరాల్లో ఇది ఒకటిగా ఉంది. అందుకే ఇది ఈరోజు భారత సైన్యానికి ఒక టార్గెట్గా మారింది. నెక్స్ట్ అటాక్ నెంబర్ 9 చూద్దాం. మర్కజ్ సైద్నా బిలాల్ ఇది ముజఫరాబాద్లో ఉంది. పీఓకేలో జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రం. జమ్మూ కాశ్మీర్లోకి చొరబడడానికి ముందు ఉగ్రవాదుల కోసం ఏర్పడినటువంటి ట్రాన్సిట్ క్యాంప్, అంటే కాశ్మీర్లో రావడానికి మధ్యలో ఒక ట్రాన్సిట్ క్యాంప్ లాగా ఇది ఉపయోగపడుతుంది. 50 నుంచి 100 మంది ఆపరేటర్లకు ఇది ఆశ్రయం కల్పిస్తోంది. పాక్ ఆర్మీకి చెందిన ఎస్ఎస్జి కమాండోలకు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఈ 9 ప్రాంతాలపైన ఏకకాలంలో భారత్ ఆర్మీ దాడులు చేసింది. వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది అన్న అంశానికి సంబంధించి రైట్ ఈరోజు కొందరు రక్షణ రంగ నిపుణులు అలాగే ఆర్మీలో పనిచేసినటువంటి వారు మనతో పాటు ఉన్నారు. నందిరాజ్ శ్రీనివాసరావు గారు రిటైర్డ్ మేజర్, నెక్స్ట్ శివకిరణ్ గారు రిటైర్డ్ మేజర్, కన్నెగంటి రమేష్ గారు రక్షణ రంగ నిపుణులు. వీరు ముగ్గురు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా నందిరాజు శ్రీనివాసరావు గారు అర్ధరాత్రి 1:05 మొదలైనటువంటి ఆపరేషన్ 1:30 వరకు జరిగింది. ఆపరేషన్ సింధూర్ అన్నది ఈ 25 నిమిషాలకు మాత్రమే పరిమితమైందా? ఎలా ఉండబోతోంది? వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఆపరేషన్ ఒకసారి మొదలు పెట్టిన తర్వాత దాని పేరు ఆపరేషన్ సింధూర్ అయినా మన ఆబ్జెక్టివ్ రియలైజ్ అయ్యే వరకు పాకిస్తానీలు మనతోని సంధి చేయడం కానీ సరెండర్ చేయడం కానీ మనం చెప్పిన షరతులకు ఒప్పుకునే దాకా వాళ్ళ మీద యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఎన్నో ఎఫర్ట్స్ జరుగుతూ ఉంటాయి. అవి డిప్లొమాసీ కానివ్వండి, ఎకనామిక్ కానివ్వండి, మిలిటరీ కానివ్వండి. దీనికి వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ చేస్తారో దానికి విధంగా మనం ప్రపోర్షనేట్లీ మనం కూడా రెస్పాన్స్ చేస్తాం. మనము ఫుల్ స్కేల్ వార్ కావాలని కోరుకోలేదు. మనం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది మీరు వీళ్ళకి టెర్రరిస్ట్కి శిక్షణ ఇస్తున్నారు, మీ దేశంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు
అందుకని వాళ్ళని కొట్టాము. ఏ మిలిటరీ టార్గెట్ని, ఏ సివిలియన్ టార్గెట్ని మేము కొట్టలేదు అని చెప్పారు. దీనివలన ఏం చెప్పుతుందంటే, మనము ముందే చెప్పాము ఇటువంటి చర్య మేము తీసుకుంటాము అని. అది చెప్పాము, చేశాము. దీని తర్వాత పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది, వాళ్ళు దీన్ని ఎస్కలేట్ చేస్తారా లేక దీంతో సరిపెట్టుకుంటారా అనేది మనం చూడాలి. ఒకవేళ వాళ్ళు రిటాలియేట్ చేస్తే మన సైనిక స్థావరాలను కానీ యుద్ధంగా మార్చు, మనం రిటాలియేట్ చేస్తాం దానికి. అందుకని మనం సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పాకిస్తాన్ దట్ దే డీఎస్కలేట్ అండ్ స్పీక్ టు ఇండియా అండ్ దెన్ సరెండర్ దట్ ఆల్ దీస్ టెర్రరిస్ట్ టు us. రైట్. ఎస్ శివకిరణ్ గారు, మీరేమనుకుంటున్నారు? ఈ అటాక్స్ తర్వాత 9 ఉగ్రవాద శిబిరాలపైన కేవలం ఎక్కడైతే ఉగ్రవాదులకు శిక్షణనిస్తున్నారో వాళ్ళకు ఒక క్యాంప్ లాగా ఉపయోగపడుతున్నో ఆ స్థావరాలపైన మాత్రమే భారత్ దాడి చేసింది. కానీ పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? జై హింద్ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ జనరల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఈ ప్యానెల్లో. నేను ఈ ప్యానెల్ చైర్ చేసుకుని థ్యాంక్ యూ సార్ ఫర్ ద ప్రివిలేజ్. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ రోజు మనం టెర్రరిస్ట్ క్యాంప్ మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ ఆపరేషన్ సింధూర్ వెనకాల ఉండి ఈ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసిన జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ ఉపేంద్ర ద్వివేది మన చీఫ్ ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ మన ఎయిర్ ఫోర్స్ చీఫ్, తర్వాత అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు మన నేవీ చీఫ్, వీళ్ళ పేర్లు ఎక్కువ తీసుకోవాలి మనం. ఈ టెర్రరిస్ట్ల పేర్లు, వాళ్ళ ఆర్గనైజేషన్ పేర్లు మాట్లాడుకునే అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఎన్నో రోజులు నడుస్తున్నాయి. కానీ లెట్ us గివ్ క్రెడిట్ టుడే టు ద పీపుల్ హు హావ్ మేడ్ దిస్ పాసిబుల్. అండ్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, స్వేచ్ఛ సామర్థ్యం రెండు కలిపి మన ఈ వివిధ దళాలు ఏవైతే మన ట్రై సర్వీసెస్ ఉన్నాయో సక్సెస్ఫుల్ గా డెలివర్ చేసి, మీరన్నట్టు ఉట్టి టెర్రరిస్ట్ క్యాంప్స్ ని అటాక్ చేయడం జరిగింది, డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఇది ఒక భారతదేశం పరిపక్వత, మెచ్యూరిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. ముందుకు ఇప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏముంటుంది అన్నట్టు మాట్లాడినప్పుడు రెస్పాన్స్ అయ్యే ఛాన్స్ ఏముంది మనకేం కనపడడం లేదు. ఎందుకంటే మనము వాళ్ళు చేసినట్టు ఒక అమాయక పర్యాటకుల్ని కాల్ చంపలేదు, టెర్రరిస్ట్ క్యాంప్ ని డిస్మాంటిల్ చేసినాము. ఇది ఎన్నో రోజులు జరిగే ప్రాబ్లము. ఈ విధంగా మన దగ్గర నుంచి ఒక యాక్షన్ తీసుకోవడం, ఇది యాక్షన్ వెరీ జస్టిఫైడ్ యాక్షన్. ఏ కోణం చూసినా కూడా ఇది జస్టిఫైడ్. ఇంతకుముందు మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక లొకేషన్లో మీరు డీటెయిల్గా అక్కడ ఏమేమైందో బేస్డ్ ఆన్ ది ఆర్మీ బ్రీఫింగ్ టుడే మీరు చేసినట్టున్నారు. అయితే ప్రతి జాగాలో మీకు తెలుస్తుంది ఈ రేంజ్ ఆఫ్ ఆపరేషన్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 7 నుంచి 10 కిలోమీటర్ల నుంచి దగ్గర 100 కిలోమీటర్ల లోపల వరకు కొన్ని పాకిస్తాన్ భూభాగంలో, కొన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో స్ట్రైక్ చేయడం జరిగింది. ఇది బాగా ధీటైన జవాబు. ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని తొందర పడకుండా ఒక డెలిబరేట్ యాక్షన్, కొంచెం డిలే అంటున్నాం, డిలే, ట్రైన్ అండ్ డామినేట్ ఆ అప్రోచ్ చాణక్య నీతితో తీసుకున్న అప్రోచ్. దీంతో పాకిస్తాన్ దద్దరిల్లిపోయింది, ఇంకా వాళ్ళకి జవాబు ఇచ్చే స్థితిలో లేరు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఒప్పుకున్నా కూడా ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ లో ఎవిడెన్స్ తెలుస్తుంది. వాళ్ళు మన సివిలియన్ ఏరియాస్ లో వచ్చి అటాక్ చేస్తున్నారు, సివిలియన్స్ ని చంపేయడం జరిగింది. మనం మాత్రము ఒక ఇంటర్నేషనల్ నార్మ్స్, ఒక స్టేట్స్మెన్ టైప్ ఆఫ్ అప్రోచ్ తోటి కరెక్ట్ గా డిస్మాంట్లింగ్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చేయడం. కాబట్టి ఇది ఆపరేషన్ సింధూర్ హస్ డెఫినెట్లీ సక్సీడెడ్. దీనికి పాకిస్తాన్ నుంచి ఏం సమాధానం ఉండకపోవచ్చు అనిపిస్తుంది. అంటే సైలెంట్గా కూర్చుంటుందా, లేకపోతే ఏవో కొన్ని మేకపోతు గాంభీర్యం లాంటి మాటలు మాట్లాడుతోంది కదా, మేము కూడా ఏదో చేస్తామన్నట్టుగా, అలాంటి చర్యలకు ఏమన్నా దిగుతుందా? అసలు పూర్తిస్థాయి యుద్ధాన్ని పాకిస్తాన్ కోరుకుంటోందా? ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ మాత్రం ఆ రకంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రొవోకింగ్ స్టేట్మెంట్ చేస్తున్నారండి, కానీ దీంట్లో వాళ్ళ సామర్థ్యం లేదు, వాళ్ళ కేపబిలిటీ లేదు. వాళ్ళు ఏమైనా చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి పొలిటికల్ స్టెబిలిటీ లేదు వాళ్ళ కంట్రీలో. ఇప్పుడు పాకిస్తాన్ ఏ కోణం చూసినా కూడా ఒక యుద్ధంలో దిగే పరిస్థితి అసలుగే లేదు. కాబట్టి యుద్ధం అయ్యే అవకాశం చాలా తక్కువ కనపడుతుంది. అండ్ బట్ ఇట్ విల్ డిపెండ్ నెక్స్ట్ ఒక 3-4 days 5 days లో ఏ విధంగా వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉంటుంది మనం చూసిన తర్వాత. ఒక మెజర్డ్, ఇవాళ బ్రీఫింగ్ లో కూడా ఇచ్చినారు, మెజర్డ్ ప్రిసైజ్ డిస్మాంట్లింగ్ ఆఫ్ టెర్రరిస్ట్ లొకేషన్స్ అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏ విధంగా కూడా రెస్పాన్స్ ఉండదని అనుకుంటున్నాము. అండ్ దట్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్
టెర్రరిస్ట్ క్యాంప్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయని. ఒక చిన్నది ఇక్కడ పుల్వామా అండ్ ముందు అయినప్పుడు చాలా డినై చేస్తున్నారు పాకిస్తాన్, మన ఎయిర్ ఫోర్స్ అక్కడ రాలేదని అసలు. కానీ ఇప్పుడు అడ్మిట్ చేస్తున్నారు. కానీ ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఇస్ టు బి అసర్టైన్డ్. ఎంత డ్యామేజ్ అయింది అన్నది మనం తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా కూడా యుద్ధంలోకి దిగే ప్రసక్తే కనపడడం లేదండి. రైట్. పాకిస్తాన్కి సంబంధించి కనిగంటి రమేష్ గారు, అక్కడ ఆర్థిక అలాగే అంతర్గత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? నిజానికి ఉగ్రవాదులకి శిబిరంలో నిర్వహించేది వాళ్లే, శిక్షణ ఇస్తున్నది అక్కడ నుంచి, ఆ భూభాగం నుంచే, అక్కడి నుంచే భారత్లో దాడులు, ఉగ్రదాడులు జరుగుతుంది అక్కడి నుంచే. కానీ ఎప్పటి నుంచో భారత్ చెబుతూ వస్తోంది, మీ ఉగ్రవాద శిబిరాలు కానీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న విధానం పైన కానీ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టినటువంటి పరిస్థితులు, సందర్భాలు కూడా అనేకం చూసాం. కానీ పాకిస్తాన్ తీరులో ఒక మార్పు వస్తుందా ఈ దాడుల తరువాత అయినా సరే? ఎందుకు ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తే పాకిస్తాన్ ఇంతలా ఉడికిపోతోంది? Ishwar garu, can you please introduce the panelists, my co-panelists? Can you please introduce? Sir, Nandiraj Srinivasarao garu, alage Shivakaran garu, retired majors. No. They have done a lot of work to the country, like majors, colonels. Because I want that salutation, because we as a country must respect the men in uniform. They have given up so much of their personal, comfort for the sake of the country, sir. It is my honor and privilege to be with both of you who have served India with distinction, sir. I am Dr. Ramesh Kanneganti. I did my doctorate in American Studies from Delhi's Jawaharlal Nehru University School of International Studies, and I did my postdoctorate from Israel in Counterterrorism, International Institute for Counterterrorism, Israel. I was there for 3 years, sir, and also in Hebrew University of Jerusalem. I briefly had the opportunity to work with the current National Security Advisor, Sri Ajit Doval, sir, as his research associate on counterterrorism when he was at the helm of affairs in Vivekananda International Foundation, the research think tank. Right. Currently in Hyderabad, I run a think tank on Center for Human Security Studies. It's a internal security foreign affairs of India think tank, which I established 15 years ago in Hyderabad, sir. So now come to the point, and Ishwar garu, you have asked me a question wherein ante ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న సివిల్ సొసైటీ, హౌ ఆర్ దే going to withstand whatever is happening? Because Pakistan, to my mind, and through my studies, strategic studies and defense and security studies, what I could understand, what I did understand about the state of Pakistan is, it is actually a religious based state. It's the Islamic Republic of Pakistan, to start with. Number 2, it has completely ignored the welfare of the civil society. Ante పాకిస్తాన్లో ఉన్న ఒక సామాన్య పౌరుల యొక్క ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ విధి విధానాల మీద గ్రాస్ నెగ్లిజెన్స్ ఉంది ద స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ కి. ఎలా, హౌ ఇస్ ఇట్ ఎవిడెంట్? వాట్ ఈస్ ద ఎవిడెన్స్ అంటే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో సార్ దే ర్యాంక్ 140-145 మధ్య. అవుట్ ఆఫ్ 197 కంట్రీస్ ఇన్ ద వరల్డ్, పాకిస్తాన్ టుడే స్టాండ్స్ ఆన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ at 145 or 146th position. So we are the 5th. India, Bharat, BHARAT, Bharat. This is my definition. I hope my distinguished panelists would agree with me, and whoever is watching Sakshi TV also would agree with me. Bharat ante entante building a harmonious and audacious Raj to advance our technology, our trade, our tourism, our talent with tenacity. This is what I defined Bharat. Building a autonomous, harmonious but audacious. అంటే పరమత సహనం కలిగి ఉండి అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని ప్రాంతాలని గౌరవిస్తానే, అంటే హార్మోనియస్ గా ఉంటానే, బట్ audacious అంటే ధైర్యంగా ఈ జాతి ఒకటే జెండా, ఒకటే ఎజెండా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, కాస్ట్, క్రీడ్ అండ్ రిలిజియన్ అనేది, దట్ ఈస్ ద సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ ఆఫ్ ఇండియా, ద భారత్. దిస్ ఈజ్ వాట్. అందుకనే ప్రపంచ దేశాల్లో కూడా అవుట్ ఆఫ్ 197 కంట్రీస్, ఆల్మోస్ట్ 100+ కంట్రీస్ హ్యావ్ స్టూడ్ రైట్ నౌ ఇన్ ఫేవర్ ఆఫ్ భారత్ టు డిఫీట్ టెర్రరిజం. అండ్ ఇండియా ఈజ్, ద భారత్ ఈజ్ ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ హ్యూమనిజం, సెక్యులరిజం. హ్యుమానిటీని, సెక్యులరిజాన్ని ముందల పెట్టి అటువైపు టెర్రరిజం. పాకిస్తాన్ ఈజ్ రిప్రజెంటింగ్ టెర్రరిజం బికాస్ పాకిస్తాన్ ఫిట్స్ ద బిల్ ఫర్ 3 things టు మై మైండ్. Pakistan, state initiating terrorism, state sponsoring terrorism, state conducting terrorism. Out of the 15,000 kilometers of land borders India does have,
out of which 3,323 kilometers belong to India-Pakistan, out of which 740 kilometers belongs to LOC, line of control. So we, the people of India, we have come together along with the international community to fight against terrorism and terrorists. And also we are trying to have a multi-pronged counter-terrorism policy, not only the operational tactical point of view of the immediate today and tomorrow, but also in the long term, there is a need to involve the youth of this country towards eliminating terrorism from the root causes. This is exactly human security ki sambandhinchina food security, water security, employment security, health security, education security, women security ni ivatamlo Pakistan fail ayindi. A day is very soon in the near future. Trust me, trust my guts. And I hope my distinguished panelists also would agree with me. In the days to come, Pakistani civil society ne, Pakistani army ni, Pakistani ISI ni, Pakistani mullah ni kotte samayam, it's very, very near in the near future. Right. ఇంత వెనుకబడిన పాకిస్తాన్ ఎందుకు యుద్ధం అనే మాటను పదే పదే ప్రస్తావిస్తుంది? ఎందుకు అణ్వాయుధాల విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుంది? Shall I tell you? మళ్ళీ యుద్ధం అనే మాటను పాకిస్తాన్ ఎందుకు రిపీట్ చేస్తోంది? అలాగే అణ్వాయుధాలకు సంబంధించిన మాటను కూడా ఎందుకు మాట్లాడుతోంది? చెప్తాను సార్. బార్కింగ్ డాగ్స్ నెవర్ బైట్ అంటారు. పాకిస్తాన్ హ్యాస్ బీన్ బార్కింగ్ బికాజ్ ఇట్ డజంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఒక 25 కోట్ల మంది పాకిస్తానీలకి అన్నం పెట్టలేని స్థితిలో ఉన్న పాకిస్తాన్ హ్యాస్ బికమ్ ఏ డాగ్. అంటే ఇట్ ఈస్ బార్కింగ్, ఇట్ ఈస్ షౌటింగ్, it is only barking. It doesn't have any sharp teeth. Whereas Bharat, India, has the skill, has the will. Now we have gone for the kill in retaliation only. We did not take the first step. They have come to our country and killed our innocent tourists. Terrorists have killed our tourists. Nowhere on the planet Earth, oka dharmanni adigi, oka matanni adigi, matam peruto champe oka manava mrugalu evaru unnaru ante the fundamental elements of this sort. So I think that's way. And one more beauty ante telusa sir. First time Islam ante peace kada. Peace ki sambandhinchina Makkah Masjidu, Madina Masjidu unna Saudi Arabia also join hands with India, Bharat, because they understood, the Saudi Arabian establishment, the king and the people understood India, the Bharat has been doing a great job in exterminating the terrorism from the root causes. That's why be it United States of America or Russia or many other countries like UK, France, Germany, Japan, Australia and many other countries are in favor of Bharat, because Bharat is fighting not only India's war, Bharat is fighting the whole humanity's war, the whole comity of nations war, that is war against terror. Right. Srinivasarao garu, నిజానికి పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటే, యుద్ధం వరకు పరిస్థితి వెళితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పరిస్థితి ఏమవుతుంది? అప్పుడైనా భారత్లో పూర్తి స్థాయిలో కలిసిపోతుందా? ఏంటి అక్కడికి ఆ యుద్ధం వరకు పరిస్థితులు వెళ్తే పీఓకే పరిస్థితి ఏమవుతుందన్నది ఒక క్వశ్చన్. శ్రీనివాసరావు గారు, పీఓకే ఇప్పుడు మీరు నా కో ప్యానలిస్ట్ చెప్పినట్లు వాళ్ళు బాగా చెప్పారు, కానీ మనం రియలిస్టిక్ గా ఉండాలి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళ ఫైటర్ జెట్స్ మన భూభాగంలోకి వచ్చాయి, రజౌరీలో బాంబులు వేశాయి. అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయిందనేది అది వేరే విషయం. కానీ ఇది పాకిస్తాన్ వీక్ నేషనా అని మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ దగ్గర చైనీస్ వెపన్స్ సిస్టమ్స్, మోడర్న్ వెపన్ సిస్టమ్స్ చాలా చాలా ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ ఆర్మీ మీద, ఆర్మ్ ఫోర్సెస్ మీద చాలా డబ్బులు ఖర్చు పెడతారు. దాంట్లో ఉన్నది అధికారం ఇది ఆర్మీ చీఫ్ చేతుల్లో ఉంది. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి అంత పెద్ద స్టే లేదు. ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్ వీళ్ళు ఏమి తెలుసుకుంటారో అదే అవుతుంది. వాళ్ళకి కావలసినది పవర్. ఆ పవర్ని రిటైన్ చేసుకోవడానికి దేనికన్నా మొత్తం పాకిస్తాన్ యుద్ధానికి కూడా తీసుకువెళ్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే రాజ్యం. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కి, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ కి పెద్ద పవర్స్ ఏమీ లేవు. అందువలన పాకిస్తాన్ వాళ్ళని సిగ్గుచేటుగా మనం కొట్టాం కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూడా, పాకిస్తాన్ లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూడా ఆర్మీ ఎందుకు డామినేట్ చేస్తుంది? పూర్తిగా పాలన తన చేతిలోకి తీసుకుంటుంది. ఏం జరుగుతోంది అసలు పాకిస్తాన్ లో? ఆర్మీ ఎప్పుడు
ఎలక్టెడ్ గవర్నమెంట్ కానివ్వండి, జడ్జిలు కానివ్వండి, ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి, అందరినీ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేయరో వాళ్ళని తీసివేస్తుంది. కావాలంటే మార్షల్ లా పెడుతుంది. ఎందుకంటే వాళ్ళ చరిత్రలో ఏ ఇది ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా అది టెన్యూర్ కంప్లీట్ చేయలేదు. వాళ్ళ ఆర్మీ చీఫ్ చెప్పినట్టు వింటేనే వాళ్ళు పవర్ లో ఉంటారు, లేకపోతే వాళ్ళని తీసేస్తారు. కాబట్టి ఈ ఆర్మీ చీఫ్ వాళ్ళు ఏం అనుకుంటాడో అది చేస్తాడు. ఇప్పుడు పవర్ లో ఉండాలి అంటే ఈ జనాల్ని వాళ్ళకి బలూచిస్తాన్ సైడ్ నుంచి, ఖైబర్ పఖ్తూన్వా నుంచి, అటు దురంద్ లైన్ నుంచి వాళ్ళకి బాగా దెబ్బలు కొట్టారు. వాళ్ళు అక్కడి నుంచి మిలిటరీని ఇటు భారత్ సైడ్ తేవాలంటే చాలా కష్టం. అంటే అన్ని చోట్ల నుంచి వాళ్ళు దెబ్బలు తింటున్నారు. ఇప్పుడు ఇండియాతో కూడా దెబ్బలు తింటున్నారు. దీని వలన వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళ ఇజ్జత్ కా సవాల్ హే, ఏదో ఒకటి చేయాలి. కాబట్టి నా అనుమానంలో వాళ్ళు ఒక విధంగా ఒక రియాక్షన్ మటుకు చేస్తారు. సో దట్ దే కెన్ జస్టిఫై దట్ దే ఆర్ ఎ పవర్ఫుల్ ఆర్మీ అండ్ దే ఆర్ కాంపిటెంట్ టు ప్రొటెక్ట్ ది నేషన్ ఆఫ్ పాకిస్తాన్. అందువలన వాళ్ళ రెస్పాన్స్ ని బట్టి మన ఫర్దర్ చర్యలు జరుగుతాయి. ఈ ఆపరేషన్ సింధూర్ ఇప్పుడే అయిపోయింది. మనము సెలబ్రేషన్ చేసుకోవడానికి లేదు. మనం అప్రమత్తంగా ఉండాలి, హై అలర్ట్ లో ఉండాలి. బార్డర్ ఏరియాస్ లో ఉండే సివిలియన్స్ అందరూ వాళ్ళ సేఫ్టీని చూసుకోవాలి. వాళ్ళ దగ్గర బంకర్స్ ఉంటే బంకర్స్ లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే కొన్ని విజువల్స్ వచ్చాయి. పుంచ్ లో ఒక అబ్బాయికి ఇది తగిలింది అని చెప్పి ఫైరింగ్ లో దెబ్బతిన్నాడు. అటువంటిది సివిలియన్స్ వాళ్ళకి, పాకిస్తాన్లకి సివిలియన్స్ అయినా లేదు, మిలిటరీ అయినా లేదు, ఎవరైనా వాళ్ళకి పర్వాలేదు. కానీ వాళ్ళు యాక్షన్ మటుకు తీసుకోవాలని అనుకుంటారు. అటువంటప్పుడు మనం అప్రమత్తతో ఉండాలి, మనం రిటాలియేట్ చేయాలి. మన రెస్పాన్స్ ఎప్పుడు ప్రపోర్షనేట్ గానే ఉంటుంది. మనం సడన్లీ మనం ఎస్కలేట్ చేయం అక్రాస్ ది ఎంటైర్ ఇంటర్నేషనల్ బార్డర్. వాళ్ళు గుణపాఠం నేర్చుకొని సంధికి దిగి వస్తే అది వాళ్ళకి మంచిది. మనం దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు వేసిన ప్రశ్న పిఓకే ఏమైతుంది అని మన భారత ప్రధాని ఎప్పుడో చెప్పారు. మన ఫారిన్ మినిస్టర్ కూడా ఫారిన్ డిగ్నిటరీస్ తోని డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పాడు, ఓన్లీ అన్రిజాల్వ్డ్ ఇష్యూ, ఓన్లీ ఇష్యూ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఈస్ దట్ పాకిస్తాన్ హ్యాస్ టు వెకేట్ దట్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ఇండియా. దానికోసం మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాం. మన భారత ప్రధాని, మన డిఫెన్స్ ఫోర్సెస్ రైట్ టైంలో దాన్ని కూడా మన భూభాగంలో చేర్చుకుంటారు. మన జమ్మూ కాశ్మీర్ ఏదైతే మనదో దాన్ని మనం సమగ్రవంతంగా దాన్ని అభివృద్ధి చేస్తాం. అక్కడ ఉన్న ప్రజలు కూడా భారత్ లోనే చేరాలని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తినడానికి కూడి లేదు, పట్టడానికి బట్ట లేదు. ఈ పాకిస్తాన్ అంతా వాళ్ళ రిసోర్సెస్ అన్ని ఆర్మీ కోసమే వాడుతున్నారు తప్ప మన డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళ అభివృద్ధి కోసం ఏమీ చేయలేదు. వేరాస్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు మేకింగ్ ఇండియా వికసిత్ భారత్ బై 2047. ఇటు ఈ దిశలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఇటువంటి చర్యలు పాల్పట్టి మన ప్రోగ్రెస్ ని డైవర్ట్ చేస్తున్నారు, మన రిసోర్సెస్ ని డైవర్ట్ చేస్తున్నారు. దీనికి బహుశా చైనా కూడా సహాయపడుతుందని అనుకుంటున్నాను. చైనా వాళ్ళకి ఎంతో వెపన్ సిస్టమ్స్ ఇచ్చింది. అవి కూడా రీజనబ్లీ మోడర్న్ వెపన్ సిస్టమ్. అమెరికన్, చైనీస్, అమెరికన్, ఇజ్రాయలీ, రష్యన్, యూరోపియన్ వెపన్ సిస్టమ్స్ లాగా ఫుల్ ప్రూఫ్ అయినవా కాదా అనేది యుద్ధంలోనే తెలుస్తుంది. వాళ్ళ చైనీస్ ఇచ్చిన ఆయుధాలని మటుకు మన వైపు వాడడానికి ఆస్కారం చాలా ఉంది. రైట్ శివకిరణ్ గారు, 2 ప్రశ్నలు. అంటే ఇది ఎమోషనల్గా ఫీల్ అవుతున్నటువంటి భారతీయుల నుంచి వస్తున్న ప్రశ్నలుగా మనం చూద్దాం. ఎందుకంటే మీరు ఆర్మీలో ఉండి వచ్చారు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఏ చర్య అయినా మీ దగ్గర నుంచి ఉంటుంది. కానీ ఎమోషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. 2 ప్రశ్నలు. ఒకటి, ఈ ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 ఉంటుందా? నెంబర్ 2, పిఓకే పరిస్థితి ఏంటి? మీరు అన్నట్టు దిస్ అన్ ఎమోషనల్, డెఫినెట్లీ ఎమోషనల్ ఇష్యూ.
కానీ మన ఆర్మీ ప్రొఫెషనల్ గా ఉంటుంది. కానీ మేము కూడా ఈ భారత సిటిజన్సే కాబట్టి ఆ ఇమోషన్స్ కాంబినేషన్ తోటి యాక్ట్ చేస్తారు గ్రౌండ్ లో, ఈవెన్ దో వీఆర్ ప్రొఫెషనల్. యాజ్ మీరు అడిగినట్టు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 ఉంటుందా అంటే జనరల్ శ్రీనివాసరావు గారు చెప్పినట్టు విత్ లాట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్, ఈ ఆపరేషన్ చెప్పినట్టు లిమిటెడ్ గా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది. 9 టార్గెట్స్ ని డిస్మాంటిల్ చేయడము, అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ డిస్మాంటిల్ చేసి డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ముందుకు ఇంకా కంటిన్యూ అవుతుందంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ డిపెండ్ అయి ఉంటుంది. బట్ దిస్ సీమ్ టు ఎ వెరీ లిమిటెడ్ ఆపరేషన్ విత్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్. ఆ ఆపరేషన్ లో అయిన మన ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అయినాయని అనుకుంటున్నాము. పిఓకే వరకు వస్తే ఇప్పుడు 71 లో కూడా మనము బంగ్లాదేశ్ వార్ అయినప్పుడు బంగ్లాదేశ్ తీసుకోవడం జరిగింది. కొన్ని వ్యూస్ వస్తున్నాయి, మేబీ ఇది సరైన అవకాశం అని. ఎందుకంటే పాకిస్తాన్ దేనికి రెస్పాండ్ చేస్తుంది? ఇప్పుడు వాళ్ళు చేసిన అమాయకుల టూరిస్ట్ ని హతమార్చినారు. దే హ్యావ్ నో గ్రౌండ్ రెస్పాండ్. అయితే ఇది సార్ చెప్పినట్టు ఇంతకు ముందు పిఓకే గురించి చాలా సార్లు ప్రధానమంత్రి మాట్లాడినారు, మన హోమ్ మినిస్టర్ మాట్లాడినారు. మంచి అవకాశం ఏమో అని అనిపిస్తుంది. అండ్ స్ట్రాటజీ ప్రకారంగా చూస్తే పాకిస్తాన్కి అంత స్ట్రెంగ్త్ లేదనిపిస్తుంది. సార్ అన్నట్టు వాళ్ళకి చైనీస్ వెపన్స్ అవన్నీ ఉండొచ్చు, కానీ నిన్న మాత్రం రిజల్ట్ చూస్తే వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ కాలేదు. నార్మలీ సార్ ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్ అయినప్పుడు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఎక్కడ కూడా యాక్టివేట్ కాలేదు. వాళ్ళ ఫ్లైట్స్ కూడా ఎయిర్ ప్లేన్స్ కూడా ఏవి టేక్ ఆఫ్ కాలేదు. దీంతో ఒక ఇండికేటర్ ఏముందంటే వాళ్ళు సన్నద్ధి సరిగా లేదనమాట, వాళ్ళ ప్రిపరేషన్ సరిగా లేదు, రెడార్ సిస్టమ్ సరిగా లేవు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఇస్ నాట్ వెరీ ఎఫిషియెంట్ అని తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ ఆన్ ఎ వెరీ వీక్ వికెట్ అండ్ వాళ్ళు యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మంచి సరైన అవకాశం. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనకు ఈ ప్రాబ్లం ఉంది. 1947 నుంచి ఈ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బార్డర్, ఎల్ఓసి చాలా కన్ఫ్యూజన్ చేసి చాలా కన్ఫ్యూజన్ చేస్తున్నారు అండ్ టెర్రరిస్ట్ ని హార్బర్ చేస్తున్నారు. మన దేశానికి వీళ్ళు నష్టమే చేస్తున్నారు. మనం పాకిస్తాన్కి ఏ నష్టం చేయలేదు. కాబట్టి వాళ్ళకి వే డు దే హ్యావ్ ఎ రైట్ టు హార్మ్ అస్, ఇన్ వాట్ వే? అయితే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ తొందరగా మనం ఇంటర్నేషనల్ బౌండరీ రీక్లెయిమ్ చేసి కొంచెము ఇంటర్నేషనల్ గా కూడా ప్రాబ్లమ్స్ అయినా కూడా పిఓకేలో తీసేసుకుంటే, మనకు అనెక్స్ చేసుకుంటే ఒక సరైన సిచ్యువేషన్ ఇప్పుడు అనిపిస్తుంది. దీనికి మాత్రం స్ట్రాటజీ కావాలి, కొంచెం సమయం పట్టొచ్చు, కానీ డెఫినెట్లీ దిస్ ఇస్ సంథింగ్ విచ్ కెన్ హ్యాపెన్ అండి. రైట్. రమేష్ గారు, పాకిస్తాన్కి ఇండియా డిఫెన్స్ స్ట్రెంగ్త్ ఎంత, పాకిస్తాన్ డిఫెన్స్ స్ట్రెంగ్త్ ఏ రకంగా ఉంది? ఈ రెండింటిని కంపేర్ చేయమంటే ఏం చెప్తారు? I think that question must go to the Defense Forces panelist. Not that I don't know the answers, but it would be very authoritative and very genuine. See, I can tell from the academic research point of view, but it doesn't matter how much of strength we have and they have, and we are comparing the uncomparables or incomparables. Ani nenu anukuntunnanu, the juxtaposition, the comparing and contrast between Indian armed forces strength and Pakistan armed forces strength doesn't make any ground, because we are far superior అని మనకు తెలుసు, with the 2.5 million both standing army and reserved army put together. And actually చెప్పాలంటే సార్, in the 21st century it doesn't matter what amount of men in uniform are having, but what matters is how capable and how agile and how precise and how aggression కూడా measured, controlled aggression is the key. Controlled aggression and proportionate use of force, along with tech power, artificial intelligence, robots, armies. We are in a different theater of warfare now with our... See, to me, Ishwar Garu, there are 5 important spaces that we have to be careful and also hit the enemy in those 5 spaces. Number 1 space, manufacturing space of India, the service sector space of India, the maritime space of India, the cyber space of India, and the political space of India. All these 5 spaces are extremely crucial for any country. Yes. India is no exception, to win a war or to claim, sort of our authority over others. So I think what I have to tell is, at the same time, you please reverse this question to my co-panelist. They would be probably... I don't know why we should talk in an open TV channel about our military secrets or strengths. Secrets గురించి మనం మాట్లాడుకోవట్లేదు. Yeah, it's not secrets. వ్యూహాలు కూడా మనం మాట్లాడుకోవట్లేదు. భారత సైన్యం ఈ 2 వారాల్లో ఏం చేసిందని వ్యూహాలు కూడా మనం మాట్లాడుకోవట్లేదు. Yeah, absolutely. That's what I'm saying, because
we leave it to our men in uniform at the borders. Yes. What we have to do is, the more pertinent question, Ishwar garu, entante the civil defense mock drills ఏవైతే జరుగుతున్నాయో, I have seen myself in Israel, how prepared is the Israeli society when something, God forbid, when something happens, how they have been sort of the quick reaction, not only from the men in uniform, but every civilian, how quickly they adapt to the conditions and get back onto their toes is what we have to train our people. ఇంకొకటి ఏంటంటే ఈశ్వర్ గారు, నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది నన్ను కన్నెగంటి హనుమంతు గారు అండి, మా ముత్తాత గారు, హీ వాజ్ షాట్ బై ద బ్రిటిష్ ఇన్ 1922 ఇన్ పల్నాడు, గుంటూరు డిస్ట్రిక్ట్, దుర్గి మండలం. సో అది ఎందుకు ఇక్కడ ప్రస్తావించానంటే, ఇట్ ఈస్ ఇన్ అవర్ డిఎన్ఏ దట్ we have to protect our country from all Asetu Himachalamu. Our second freedom struggle is right now what we are doing. Freedom from terror is what the India's second freedom struggle. I think Operation Sindoor is no less than India's second freedom movement against, neutralizing terror camps or decimating terrorism. Because terrorists can be killed today, but we have to exterminate terrorism as a mindset and ideology. That's what we have to work in the long term. So short term lo military will take care. Long term lo medavulu, education institutions, think tanks, government officers, civil society, public intellectuals, we all have to come together and prepare and bring out a design, deliver a national security fabric where National Counter-Terrorism Center has to come into picture. Post Mumbai 26/11 attacks, కౌంటర్ టెర్రరిజం సెంటర్ వస్తుందని అందరూ అనుకున్నారు. ఇవాళకి 16 ఏళ్ళైనా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ రాలేదు. ఫర్ వెరైటీ ఆఫ్ కాజెస్ ఆర్ రీజన్స్. అంటే ఇట్ కుడ్ బి పొలిటికల్ ఆర్ ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్, వీ ఆల్ నో. బట్ దెర్ ఈస్ ఎ నెసెసిటీ అండ్ నీడ్. ఐ హోప్ మై distinguished panelists would agree with me. A national counter-terrorism center of the sorts, with a proper counter-terrorism strategy and security, defense and mandate and budget should be given, so that a separate department will work 24/7, 365 days on technical intelligence, imagery intelligence, human intelligence, and all put together, connecting the dots. We have many law enforcement agencies. Law enforcement agencies annitni connect the dots చేసినప్పుడే మనకి విల్ గెట్ ఏ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ అండ్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్. ఆ దిశగా యూత్ ని కూడా ప్రిపేర్ చేయాలి ఈశ్వర్ గారు. అంటే BA డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, MA in defense and security studies, MSc, all this, defense and security studies, geopolitics is not only the menu of Indian Armed Forces. It should be the menu. It should be the normal subject like physics, chemistry, mathematics, or philosophy, political science. It should be studied. That's why recently the government of India, UGC, has nominated me as the chairman to draft syllabus on national security studies to be implemented in all the 1200 UGC-led universities in India on Swayam portal. I know why I'm saying this, because people like Major General Srinivas Rao garu and other gentlemen, Kiran garu, they all have given their life, their best sweet, the most important part of their life to the country. వాళ్ళందరి యొక్క సలహాలు సంప్రదింపులు, ఇంకా ఎంతమంది మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని చక్కటి సిలబస్ రూపొందించి ఇన్ ద లాంగ్ టర్మ్ లో కూడా దేశాన్ని కాపాడుకోవటం మన ఎజెండా ఏంటంటే to ensure safety security are the preconditions for any business or for any country to thrive in the near future. Right. Thank you, sir. Thank you, Kanneganti Ramesh garu. Alage Nandiraju Srinivasarao garu. Thank you so much, sir. Shivkaran garu mana చర్చలో పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అనేక సందర్భాలలో, అనేక యుద్ధాలలో అసువులు బాసినటువంటి అమరవీరులైనటువంటి మన సైనికులని తలుచుకుంటూ దేవరగొండ బాల గంగాధర తిలక్ గారు రాసినటువంటి ఓ కవిత చివరిగా ఓసారి గుర్తు చేసుకుందాం. అమరవీరులకు, ఎందుకంటే ఈ సందర్భంలో వారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి. ఆమె ఆ రోజు కూడా కొడుకుతో పార్కుకు వచ్చింది. అలాగే తెల్లచీర కట్టుకుంది, కానీ ఎర్రని బొట్టు లేదు, నల్లని వాల్జడలో తెల్లని సన్నజాజులు లేవు, చేతులకు గాజులు లేవు. ఆమె సోగ కన్నులలో వాన కురిసి వెలిసిన ఆకాశం స్ఫురించింది. ఆమె చీటికి మాటికి అదిరే పెదవిని మునిపంటితో నొక్కుతోంది. అక్కడ చేరిన గుంపులు జై హింద్ అన్న నినాదం చేశారు. అమ్మా, నాన్న ఎక్కడికెళ్ళాడు, ఇంకా రాడే అని అడుగుతున్న కుమారుణ్ణి అక్కున చేర్చుకుని ఆమె కూడా రుద్ధ కంఠంతో జై హింద్ అని మెల్లగా పలికింది. ఆ మాట స్వర్గంలో ఒక వీరునికి
హాయిగా తీయగా వినపడింది. జై హింద్. ఇది ఇవాల్టి బిగ్ క్వశ్చన్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.